శివానంద కుటీర్ అధ్యక్షులు గారైనటువంటి ధనంజయ మేషారు వారికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే. ఓం గణానాం త్వా గణపతిగం హవామహిం కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణాస్పతవానశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అలాగే స్వామీజీ వారు వృత్వా అత్యతిష్ట దశాంగులం పురుషయే వేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యయం ఉదామృతత్వస్యేనాయ ధన్యేనాతిరోహతి వేదావానస్య మహిమా అతో ధ్యాయంచ పురుషః. అలాగే స్వామివారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. స్వామివారు కూర్చోవాలి. స్వామివారు వేదిక పైన ఆసీనులు కావలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. వారిని దత్తాత్రేయుల యొక్క స్వరూపంగా ఈరోజు ఆ దత్తాత్రేయుల వారే ఈ గోపాలపురం గ్రామం శివానంద కుటీర్కి వచ్చి మనల్ని ఆశీర్వదించినట్టు మరి గోపాలపురం వాళ్ళంతమంది అక్కడ కూర్చొని ఇప్పుడు జై గణేష ప్రార్థన చేయవలసిందిగా వారికి నేను అంతమంది భక్తులందరూ కూర్చోవలసిందిగా ఈ క్రిందన అలాగే ప్రేమమయ నీకు నమస్కృతులు, సాష్టాంగ ప్రణామములు. నీవు సచ్చిదానందుడవు, సర్వాంతర్యామివి, సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞుడవు, సర్వజీవ హృదయాంతర్వాసివి. కరుణార్ద్ర హృదయం, సమదృష్టి, స్థిర మనస్సు, భక్తి విశ్వాస జ్ఞానములు మాకు ప్రసాదింపుము. ఆకర్షణను అనగద్రుక్కి చిత్తవృత్తుల నరికట్టుటకు మాకు వలయు ఆంతరిక ఆధ్యాత్మిక శక్తిని వసంగుము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల బారి నుండి మమ్ము తప్పింపుము. మా హృదయ ఫలకములను సద్గుణములతో నింపివేయుము. ఈ సర్వనామ రూపములతో నిన్ను తిలకింపు నిమ్ము. ఈ సర్వనామ రూపములతో నిన్ను సేవింపు నిమ్ము. నిన్ను సదా స్మరించుకొన నిమ్ము. నీ లీలలు సదా గానము చేయనిమ్ము. నీ నామము సదా మా పెదవులపై నుండనిమ్ము. నీలో సదా మమ్ము నివసింపు నిమ్ము. హరి ఓం. చేసేటటువంటి శుభ సందర్భంలో భాగంగా ఈరోజు ఈ గీతా యజ్ఞం కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులు అందరూ వారి యొక్క పవిత్రమైనటువంటి హృదయాలతో
ఈ కార్యక్రమంలో ఆశీనులు కండి స్వామీజీ వారు విషయానంద స్వామి వారిగా కాపుతెంబూరు గ్రామంలో వారు దత్తపీఠాన్ని అక్కడ నిర్వహించి ఆ పీఠం యొక్క బాధ్యతల్ని చూస్తూ చుట్టుప్రక్కల ఉన్నటువంటి మనలాంటి ఎంతోమంది సంసార జీవితంలో ఉన్నటువంటి వారికి తరింపజేయడానికి అవతరించినటువంటి మరో దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారంగా మనం భావించవచ్చు. మరి అటువంటి ఆ స్వామివారి ఈరోజు మన ఈ కార్యక్రమంలో ముందుగా భాగంగా ఈరోజు గురు పాదుకా పూజ ఉదయం కార్యక్రమం పూర్తయిన అనంతరం భగవద్గీత యజ్ఞం మొదటి అధ్యాయానికి ఆ శక్తి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. లేకపోతే ఉపన్యాసంలో చెప్పుకుంటూ ఉన్నటువంటి సంభాషణది 4 గకారాలు చాలా పవిత్రకరమైనవి అని చెప్పి చూడండి. హరి హరి శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామీశనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మతృగామీశనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణ స్మతృగామీశనోవతు. జన్మ సంసార బంధగ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే స్మతృగామీశనోవతు. జయలాభయసః కామదాతుర్దత్తస్య యస్తవం భోగమోక్షప్రదశ్యేమం ప్రపఠేత్ సకృతి భవేత్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु తే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराचर्यवसस्सरोजममलं गीतार्धगन्धोत्कटं नानाख्यानकेशरं हरिकथासम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा
భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. శివానంద స్వామి సన్నిధికి తీసుకువెళ్ళి మరి వాళ్ళందరినీ కూడా ముక్తి మార్గం వైపు నడిపించినటువంటి మహానుభావులు వెంకటేశ్వరానంద స్వామి. చాలా వినయంగా ఉండేవాళ్ళు. ఎక్కడికి రమ్మన్నా వెంటనే వచ్చి మరి ఆయన వృద్ధాప్యంలో కూడా గొంతు పలకన సమయంలో కూడా గొంతు ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా ఆయన వచ్చి ఉపన్యాసం చెప్పారు. మరి అలాంటి మహానుభావులు నివాస స్థలం ఈ గోపాలపురం. మరి అలాంటి ఇది గోపాలపురం, స్వామి నివాసం గోపాలపురం. గోపాలుడు అంటే భగవంతుడు, జీవులందరినీ పాలించేవాడు. గోవులంటే జీవులు, ఈ జీవులందరినీ పాలించేవాడు గోపాలుడు. అలాంటి స్వామిగారు, ఆయన పేరు కూడా వెంకటేశ్వరానంద. ముందు శ్రీనివాసులుగా ఉండి వెంకటేశ్వరానంద స్వామిగా మరి సన్యాసనామాన్ని స్వీకరించారు. అలాంటి మహానుభావులు. మరి వారి తమ్ములు మన హరిదాస్ మాస్టర్ కూడా వచ్చారు. మనకి పెద్దగా భీష్మ పితామహుడుగా ఇక్కడ కూర్చొని ఉన్నారు. మరి ఈ సభలో అలాంటి పెద్దలు ఉండడం ఎంతో ఆనందదాయకం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఏర్పాట్లు చేస్తున్నటువంటి మన వినయ్ కుమార్ గారు చాలా చక్కటి ఆలోచనతో మరి భగవద్గీతని అందరికీ అందించాలనే తలంపుతో తిరుపతిరావు మేస్టారు మరి కార్యకర్తలు చక్కటి ఏర్పాట్లు చేశారు. ఒక్క అధ్యాయం ఎక్కువగా ప్రయాస లేకుండా ఒక్క అధ్యాయం మీద హవిష్యులిస్తూ, ఒక అధ్యాయంలోని శ్లోకాలకి హవిష్యులిస్తూ మరి ఒక్క అధ్యాయం మీద రోజుకో అధ్యాయం మీద ప్రవచనానికి కూడా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. భగవద్గీతని అందరూ చదువుతున్నారు, చదవడం మంచిదే, పారాయణం చేయడం మంచిదే. కానీ ఇంకా దాని అర్థం తెలుసుకోవడం, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు అనేది తెలుసుకోవడం కూడా అవసరం. కాబట్టి మరి భగవద్గీత ప్రవచనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందరం పారాయణం చేస్తాం, పారాయణం చాలా మంచిది అని చెప్పారు స్వామీజీ వారు. మొన్న విశాఖపట్నంలో 5,000 మంది చేత గీతాపారాయణం చేశారు. పంచసహస్ర గల గీతాపారాయణం అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో మన వాళ్ళు కూడా ఉన్నారు. వారే నాకు టికెట్ ఇప్పించారు. పేరు మర్చిపోయాను. వారు కారుతో వచ్చారు. నేను తెల్లవారి పేరు రామారావు గారు. మరి వారు వచ్చారు. వారే నాకు ఇక్కడ హీలింగ్ టికెట్ కూడా ఇప్పించారు. మరి ఆ రాత్రే వచ్చేస్తాను, తెల్లవారి ఆదివారం దత్తుడికి అభిషేకమై ఉంది అంటే కారులో వచ్చామని చెప్పారు. ఎందుకో మళ్ళీ నాకు మనసు మళ్ళింది. రేపు కార్యక్రమం చూసుకొనే గీతా పారాయణ చేసే వెళ్తాను, ఉంటాను స్వామి అని చెప్పి మళ్ళీ ఉండిపోయాను. అది చాలా చక్కగా 5,000 మందితో జరిగింది. అప్పుడు బాలస్వామి గారు ఒక మాట చెప్పారు పారాయణ చేసేవారి కోసం. ఒక గురువు గారు పెద్దలు చెప్పిన వాక్యం ముందు చెప్పుకొని మనం భగవద్గీతలోకి వెళ్దాం. ఒక గురువు గారు ఒక శిష్యుడిని జల్లెడతో నీళ్లు పట్టుకొని రమ్మన్నారు. జల్లెడలో నీళ్ళు వస్తాయా? జల్లెడతో నీళ్లు తీసుకురావడం కష్టం. ఆయన తెస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రావడం లేదు కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రయత్నం చేసి మరి చివరికి నేను ఈ జల్లెడతో నీళ్లు తేలేను గురువు గారు అని చెప్పి అక్కడ చతికిలు పడిపోయాడు. అప్పుడు ఒక మాట చెప్పాడు, నేను నీళ్లు తేలేకపోయాను కానీ ఈ నీరు తేవడం వల్ల జల్లెడకు ఉన్నటువంటి తుప్పు పోయింది అని. జల్లెడతో నీళ్లు తేలేకపోయాను కానీ జల్లెడకు పెట్టినటువంటి తుప్పు పోయింది. అంటే భగవద్గీత అర్థం తెలియకపోయినా పారాయణం చేస్తుంటే, భగవద్గీత మీద ధ్యాస ఉంటే, భగవద్గీత మీద మనస్సు ఉంటే మనకు పట్టినటువంటి తుప్పు మలినమంతా కూడా పోతుంది అని చెప్పారు. అలాగా మన ముందు పారాయణ, ఆ తర్వాత దాని భావం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే శ్రీమద్ భగవద్గీత, గీత అంటే గానము చేయబడేది. ఎవరి చేత గానం చేయబడింది అంటే
భగవంతుని చేత గానం చేయబడింది కాబట్టి ఇది భగవద్గీత. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు ఎటువంటి లక్షణాలతో ఉంటాడు? భగవంతుడు అంటే 6 లక్షణాలు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అని చెప్తారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షన్నాంభగ ఇతీరణ. అది సమగ్రస్య ఐశ్వర్యస్య, సమగ్రమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వరత్వం. ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సమస్తాన్ని శాసించగలుగుతాడు. అన్నింటినీ శాసించగలిగేవాడు ఈశ్వరుడు. ఈశ్వరత్వం అది. అనిమాది సిద్ధులు కూడా ఈశ్వరత్వానికి సంబంధించినవి. ఐశ్వర్యము అంటారు. మలాంటి సమగ్రమైన ఐశ్వర్యం కలవాడు ఒకటో గుణం. సమగ్రస్య ఐశ్వర్యస్య వీర్యస్య జ్ఞాన సమగ్రస్య ఐశ్వర్యస్య ధర్మస్య శ్రియ. సమగ్రమైన ఐశ్వర్యం, ధర్మం, వీర్యం, యశస్సు, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6 గుణాలు. సమగ్రమైన ఐశ్వర్యం శాసించే గుణం. ఆయన పంచభూతాలను కూడా శాసించగలుగుతాడు. మరి కృష్ణుడు భగవంతుడు అంటాం. భగవంతుడు అంటే ఎలాగా? ఆయన అన్నింటినీ శాసించగలిగే శక్తి కలిగిన వాడు. పంచభూతాలను కూడా శాసించగలిగేవాడు. అందుకే సముద్రాన్ని కూడా శాసించాడు. నాకు కొంత స్థలం ఇవ్వు, నేను ఇక్కడ ఒక నగరం నిర్మించుకోవాలి. బయటికి మాత్రం జరాసంధుడికి భయపడినట్టు కనిపించాడు. సముద్రాన్ని శాసించి కొంత స్థలం తీసుకొని ద్వారకా నగరాన్ని నిర్మించుకున్నాడు కదా. పంచభూతాలని శాసించగలిగాడు కాబట్టి ఈశ్వరుడు. ఐశ్వర్యస్య ధర్మస్య, ధర్మమూర్తి ఆయన. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ సంస్థాపన కోసమే యుగ యుగాల్లో అవతరిస్తుంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మమూర్తి కాకుంటే ధర్మాన్ని ఎలా స్థాపించగలుగుతాడు? తాను ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మాన్ని స్థాపింపజేసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. సమగ్రమైనటువంటి ధర్మమూర్తి. యశస్సు, యశస్సు అంటే కీర్తి, పుణ్యశ్రవణ కీర్తనుడు. ఆయన కీర్తిని మనం తలుసుకుంటే సమస్త పాపాలు కూడా పోతాయి. కీర్తిమంతుడు. 5000 సంవత్సరాలు అయినా సరే ఆయన యొక్క కీర్తి భగవద్గీత ద్వారా వెల్లడవుతుంది, భాగవతం ద్వారా వెల్లడవుతుంది. మరి ఆయన ఎప్పటికీ హరే నామ సంకీర్తనం, హరే కృష్ణ అంటూ నిత్యము కీర్తిస్తూ ఉన్నారు. కీర్తివంతుడు. శ్రియ సంపద. సంపద మరి ఆయన ద్వారకా నగరాన్ని విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు. 16,000 మంది భార్యలు, 16,000 భవనాలు. అది స్వర్గాన్ని మించిపోయిందట ద్వారకా నగరం. అలాంటి ఐశ్వర్యం అంటే సంపదతో కూడా సంపదని కలిగి ఉండేవాడు. జ్ఞానం. జ్ఞాని కాకపోతే జ్ఞాన గ్రంథమైనటువంటి భగవద్గీతను ఉపదేశం చేయలేడు కదా. భగవద్గీతను ఉపదేశించాడంటే భగవద్గీత జ్ఞాన భాండారం. అలాంటి భగవద్గీతని ఉపదేశించాడు. అన్ని యుగాలకి సరిపోయేది. అందరి సమస్యలకి పరిష్కారం అందులోనే ఉంది. ఒక్క సమస్యకు కాదు. మానవ కోటికి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలకు పరిష్కారం భగవద్గీతలో ఉంది. అర్జున, మళ్ళీ సమస్య వచ్చినప్పుడల్లా నా దగ్గరకు వచ్చి పరిష్కారం చేయమని నువ్వు అడగొద్దు. అన్ని సమస్యలకి ఒకేసారి పరిష్కారం చేసేస్తున్నాను అని చెప్పి యుద్ధరంగంలో 700 శ్లోకాల్లో ఒకేసారి అన్ని సమస్యలకి పరిష్కారం చెప్పేశాడు ఆయన. అలాంటి భగవద్గీతను ఉపదేశించినటువంటి పరిపూర్ణ జ్ఞాని. మరి ఆయన వైరాగ్యమూర్తి. చిన్నతనములోనే ఆవులు సేవ చేశాడు ఆయన. ఆవులు సేవ చేసేటప్పుడు తల్లి చెప్పింది, నాన్న కొండల్లోనూ అడవుల్లోనూ తిరుగుతావు కదా, నువ్వు నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటాయి, ఇబ్బంది పడతావు, చెప్పులు వేసుకొని వెళ్ళు అని చెప్పిందట అమ్మ యశోదమ్మ. చెప్తే ఆయన అన్నాడు,
మా యజమానులైన ఆవులకే చెప్పులు లేవు కదా, నేనెట్లా చెప్పులు వేసుకుంటాను? నాకు ఆవులు యజమానులు, వాటి సేవకుడిని నేను అని చెప్పుకున్నాడు ఆయన. అంటే అలాంటి పరిపూర్ణమైన వైరాగ్యంతో ఏ ఐహిక భోగాల్ని వాంఛించకుండా దూరంగా ఉన్నటువంటి వాడు. అన్నీ ఆయన చుట్టూ చేరాయి, కానీ ఆయనకి దేని మీద వాంఛలేదు. అలాంటి వైరాగ్యవంతుడు శ్రీకృష్ణుడు. ఈ 6 లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుడైనాడు. అందుకే శ్రీకృష్ణ గీత అనలేదే, భగవద్గీత అన్నారు. అష్టావక్రుడు బోధిస్తే అది అష్టావక్ర గీత అయింది. వశిష్ఠ మహర్షి బోధిస్తే అది వశిష్ఠ గీత అయింది. శ్రీరామచంద్రమూర్తి బోధిస్తే అది శ్రీరామ గీత అయింది. శివుడు బోధిస్తే అది శివగీత అయింది. గురుతత్వాన్ని తెలిపేది అది గురుగీత అయింది. కానీ ఎవరు బోధించారో వారి పేరుతో ఆ గీతకు పేరు వచ్చింది. కానీ కృష్ణుడు బోధించింది కృష్ణ గీత అని చెప్పలేదు వ్యాసులు వారు, భగవద్గీత అని చెప్పారు. సాక్షాత్తు భగవంతుడై ఉపదేశించాడు కాబట్టి ఇది భగవద్గీత అయింది. భగవద్గీత మనం ప్రారంభములోని ఏ అధ్యాయం ఉందంటే అర్జున విషాద యోగం. మరి ఎందుకు చేశారో నాతో ప్రారంభించారు విషాద యోగాన్ని. విషాదము అంటే అర్థం ఏడుపు, విషాదము అంటే దుఃఖం. విషాదంతో ప్రారంభమవుతుంది భగవద్గీత. అసలు ఆదిశంకరాచార్యుల వారు దీనికి భాష్యాన్ని రాయలేదు. భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకము నుండి శంకర భాష్యం ఉంటుంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంచ నాను చోచంతి పండితాః అంటూ 11వ శ్లోకము నుండి 2వ అధ్యాయం 11వ శ్లోకము నుండి భగవద్గీతకు భాష్యం రాశారు శంకరాచార్యులు. విషాద యోగాన్ని విడిచిపెట్టేశారు. ఇది అర్జునుడి గీత అని కదా. ఇది కనిపించడం లేదు, కానీ దీని మీదే ఈ 17 అంతస్తుల భవనము నిలబడి ఉంది. ఇది భూమిలోనుంది పునాదిలాగా. ఇది విషాద యోగం అనేది భగవద్గీత అనే భవనానికి పునాది అని చెప్పి రామకృష్ణానంద స్వామి చెప్తారు. పునాదిలాగా ఇది బయటికి కనిపించకుండా ఉంది, కానీ ఈ పునాది మీదే ఆ 17 అంతస్తుల భవనం కూడా నిలబడి ఉంది. అలాంటి విషాద యోగంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. విషాదము అనేది అది మనిషిలో పరివర్తన తెచ్చేటటువంటిది కావాలి. కొంతమంది మహాత్ములు అందరూ దుఃఖాన్ని తాము అనుభవిస్తారు, అలాగే వాళ్ళే మహాత్ములు. మరి భగవంతుడైన శ్రీకృష్ణుడు కూడా పాండవుల కష్టాలన్నీ తీసుకున్నాడు. అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా భక్తులు దుఃఖాలన్నీ తీసుకున్నాడు. వాళ్ళు దుఃఖాన్ని తీసుకొని లోకానికి సుఖాన్ని పంచిపెట్టారు. అలాగే దుఃఖము అంటే భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు పాల సముద్రంలో ఆవిర్భవించినటువంటి గరళాన్ని, హాలాహలాన్ని స్వీకరించాడు, లోకాలకి అమృతాన్ని అందించాడు. మహాత్ములందరూ తాము దుఃఖాలను తీసుకొని లోకానికి సుఖాన్ని పంచిపెట్టారు. మరి ఆ విషాదం మనిషిలో పరివర్తన తెస్తుంది. అలాంటి విషాదం కూడా ఒక యోగమైంది అర్జునుడికి. విషాదం రోగం కావాలి. దుఃఖాలు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేవాడు రోగిగా మారుతాడు. కానీ అర్జునుడి పట్ల అది యోగంగా మారింది. ఎందుకంటే వారి ముందు వీరి ముందు ఏడవకుండా సాక్షాత్ భగవంతుడి ముందే ఏడ్చాడు, గురుదేవుడి ముందే ఏడ్చాడు. తన ఏడుపేదో గురుదేవుడి దగ్గరే ఏడ్చాడు కాబట్టి, భగవంతుడి దగ్గరే ఏడ్చాడు కాబట్టి అది యోగంగా మారింది. ఆ విషాద యోగం ప్రారంభంలో మనకు మొట్టమొదట ద్వారం దగ్గర ఎవరు కనిపిస్తారు అంటే, మొట్టమొదటి ద్వారం దగ్గర ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమవుతుంది. ఎవరిది? ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్రుడు అంటే గుడ్డివాడు. ఇంత గొప్ప భవనానికి ద్వారం దగ్గర గుడ్డివాడిని పెట్టారేంటయ్యా అని మనకు సందేహంగా ఉంటుంది. ఎవరు గుడ్డివాళ్ళు? ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ధృతం రాష్ట్రం ఏన సహ ధృతరాష్ట్ర. తనది కాని రాజ్యాన్ని తనది అని గట్టిగా పట్టుకున్నవాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అంటే ఎవరు?
తనది కాని రాజ్యాన్ని తనది అని చెప్పి గట్టిగా పట్టుకున్నవాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడిది రాజ్యం కాదు. ధృతరాష్ట్రుడు నిమిత్త మాత్రంగా సింహాసనం మీద కూర్చున్నాడు. పాండురాజే రాజ్యం ఏలాడు కదా. కానీ పాండుపుత్రులైన పాండవులకి దక్కకుండా తనది తన కుమారులది అని గట్టిగా పట్టుకున్నాడు. పుత్రుల మీద ఉన్నటువంటి మమకారం చేత పుత్రులు ఏం చెప్తే అదే విన్నాడు. వాళ్ళు ఆడించినట్లు ఆడాడు. వాళ్ళని కాదనలేకపోయాడు. వాళ్ళు చేసే పాపాలన్నింటిని కూడా సమర్థించాడు. ధృతరాష్ట్రుడు మంచివాడే, కానీ పుత్ర మమకారం వల్ల వాళ్ళని కాదనలేకపోయాడు. లోపల ఉంది మంచి భావన, కానీ అంతకంటే ప్రీతి కొడుకు మీద ఉంది. అందువల్ల కొడుకు చేసిన తప్పులన్నీ సమర్థించాడు ధృతరాష్ట్ర మహారాజు. అలాంటి గుడ్డివాడిని ప్రారంభములో పెట్టారు. అంటే గుడ్డిగా భగవద్గీతను చదవకండి, దానిలోని విషయాన్ని తెలుసుకొని ఆచరణలోకి తెచ్చుకోండి. అలా గుడ్డిగా ఎంతకాలం చదివినా ప్రయోజనం లేదు, మార్పు రాదు. అర్జునుడిలో మార్పు వచ్చింది. భగవద్గీతనంతా విన్న తరువాత ఆయన తన అనుభవాన్ని చెప్పాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అంటూ తనకు కలిగిన అనుభూతిని 10 అధ్యాయాలు విన్న తర్వాతనే ఆయనలో మార్పు వచ్చింది. నా యొక్క మోహం పోయింది అని చెప్పాడు. 10వ అధ్యాయం అయిన తర్వాత 11వ అధ్యాయం ప్రారంభములో నా మోహం పోయింది అని చెప్తాడు కదా. 10 అధ్యాయాలు విన్న తర్వాతనే మోహం అనేది పోయింది. అయినా భగవంతుడు 18 అధ్యాయాలు చెప్పాడు. 18వ అధ్యాయంలో మళ్ళీ చెప్పాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ అని. స్మృతి అనేది కలిగింది అని చెప్పాడు. కానీ ధృతరాష్ట్ర మహారాజులో మార్పు రాలేదు. ఎవరి వల్ల విన్నాడు? సంజయుని వల్ల విన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. మరి అర్జునుడు సాక్షాత్తు భగవంతుని ద్వారానే, భగవంతుని శ్రీముఖం ద్వారానే విన్నాడు. భగవంతుడైనటువంటి వ్యాసుల వారు, గురుదేవుడైనటువంటి వ్యాసుల వారు సంజయుడికి శక్తినిచ్చి మరి ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పించారు. మనం ప్రారంభం కాబట్టి కొద్దిగా మహాభారత కథ కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరికీ కథాఘట్టం తెలియకపోవచ్చు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండురాజు యొక్క కుమారులు పాండవులు. ఈ ధృతరాష్ట్ర మహారాజు పాండురాజు ఇరువురు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కావడం వల్ల పాండురాజే రాజ్యాన్ని ఏలాడు. పాండురాజు తన భార్యలిద్దరూ కుంతి మాద్రులతో పాటు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఒక ముని శాపం వల్ల భార్యని తాకితే నువ్వు మరణిస్తావు అని ముని శపిస్తాడు. అందువల్ల ఆయన సంతానం కాకుండానే మరణిస్తాడు. కుంతీదేవి దూర్వాసుడిచ్చిన మంత్రం వల్ల 5 పుత్రులని, 3 పుత్రుల్ని యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుని అంశతో భీమసేనుడు, దేవేంద్రుని అంశతో అర్జునుడు 3 కుమారులను కంటుంది. తర్వాత మాద్రికి, 2వ భార్య అయిన మాద్రికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తే ఆవిడ ఒకేసారి అశ్విని దేవతలను ప్రార్థించి 2 పిల్లల్ని పొందుతుంది. వారే కవలలు నకుల సహదేవులు. అలాగా పాండవులు జన్మిస్తారు. మరి ఇక్కడ ధర్మరాజు పుట్టడం వల్ల అక్కడ గాంధారేమో తన కడుపు అసూయతో పగలగొట్టుకుంటుంది. ఒక మాంసపిండం పుడుతుంది. దాని నుండి 101 భాగాలు చేసి వ్యాసుల వారు వాటినన్నిటిని కూడా మళ్ళీ పుత్రులుగా చేస్తారు. చివరికి ఒక చెల్లి, అంటే 101 ఆమె, ఒక ఆడపిల్ల కూడా ఉంటుంది. అలాగ పాండవులు కౌరవులు పుడతారు. మరి అందులో దుర్యోధనుడికి మేనమామైనటువంటి శకుని యొక్క ప్రోత్సాహం చేత ఆయనకి బాగా, దుర్యోధనుడు పుట్టినప్పుడే ఆకాశవాణి చెప్తుంది వీడి వల్ల వంశ వినాశం అవుతుంది అని. అయినా సరే మమకారంతో ధృతరాష్ట్రుడు ఆయన ప్రీతిగా పెంచాడు. అందులో శకుని యొక్క ప్రోత్సాహం చేత ఆయన ఆటలన్నీ సాగాయి. ఆయన దుర్బుద్ధి వల్ల ఇరువురికి ఆటల పాటల్లో పోటీలు వచ్చి, విలువిద్యలో పోటీలు వచ్చి, ఒకరితో ఒకరికి వైరం పెరిగి అది క్రమేపీ
ఉత్తరాధికారి ఎవరు, ధృతరాష్ట్ర మహారాజు తర్వాత ఉత్తరాధికారి ఎవరు అనే సమస్య వచ్చినప్పుడు ధర్మరాజే అర్హుడు అని పెద్దలంతా చెప్తే దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించలేదు, 100 మంది పుత్రులు కూడా అంగీకరించలేదు. అదే యుద్ధానికి కారణమైంది, మహాభారత యుద్ధానికి కారణమైంది. అలాగ వారు 7 అక్షోణీల సైన్యాన్ని సంపాదించారు. వీరు కౌరవులు 11 అక్షోణీల సైన్యాన్ని సంపాదించారు. అక్షోణి అంటే 21,870 రథాలు, 21,800 ఏనుగులు, 65 నావాళ్ళు పాండుపుత్రులు అని విడదీశాడు. తమ్ముడి కొడుకులను కూడా పరాయి వాళ్ళగానే పరిగణించాడు. ఇక్కడ ఆయన భేద బుద్ధి కూడా మనకు కనిపిస్తుంది. కురుక్షేత్రం ధర్మక్షేత్రం. అలాంటి ధర్మక్షేత్రంలో యుద్ధం జరిగితే అక్కడ మరణించిన వాళ్ళందరూ వీరస్వర్గాన్ని పొందుతారు. యుద్ధంలో మరణించిన వాళ్ళే వీర స్వర్గాన్ని పొందుతారు. అందులో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మరణించిన వాళ్ళకందరికి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది అని చెప్పి కురు మహారాజుకి దేవేంద్రుడు వరమిచ్చున్నాడు. కాబట్టి అక్కడ మరణించిన వాళ్ళందరూ కూడా స్వర్గప్రాప్తిని పొందుతారు. అందుకోసం మంచి క్షేత్రములో వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించారు. మరి ఇక్కడ భేదభావం అంటే విష్ణు భక్తి గలవాడు ఎలా ఉంటాడో ప్రహ్లాదుడు చెప్తాడు. ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలంబడి ద్రెల్లక మీరు మేమను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందొల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ అంటూ భిన్నులై ప్రవర్తిల్లక మీరు మేమును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక. మీరు మేము మతిభ్రమణంబు సర్వము విష్ణుమయము అని తెలుసుకోలేక నీవు నేను అనుకుని వ్యవహారానికి వాడినా కానీ నాలోనూ నీలోనూ అందరిలోనూ ఉన్నది అన్ని రూపాలతో ఉన్నది విష్ణువు అని గ్రహించడమే నిజమైనటువంటి జ్ఞానభక్తి. మరి ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు కాబట్టి నీవు నేను అనేది లేదు, మీరు మేము అనే మతిభ్రమణము లేదు, సర్వము విష్ణుదేవుడని తెలుసుకోవడమే నిజమైన భక్తి అంటూ తండ్రికి ఉపదేశం చేస్తాడు హిరణ్యకశ్యపుడికి కదా. ఇక్కడ ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడు అంటే తమ్ముడి కొడుకులను కూడా పాండవాహ అని పేరు పెట్టేశాడు. పాండవులు అన్నాడే తప్ప నా వాళ్ళు నా తమ్ముడి కొడుకులని కూడా చెప్పుకోలేకపోయాడు. వారిని వేరు చేస్తాడు. ఇప్పుడు మనకు కూడా కనిపిస్తుంటాయి కదా, 2 వర్గాలు 2 పార్టీలో ఉన్నాయంటే వాళ్ళరా అంటే మన ఊరు వాళ్ళే, మనకు బంధువులే అయినా చెప్పే వాళ్ళరా అంటాడు. వాళ్ళు మన వాళ్ళు కారు, వాళ్ళు అని వేరు చేసేస్తాడు అంతే. అలాగా ఆ భేదభావము అనేది ఆ భక్తి లక్షణం కాదు. భక్తుడైన వాడికి ఆ భేదభావం ఉండదు, అందరిలోనూ విష్ణువునే సందర్శిస్తాడు. గీత కూడా మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని లోకానికి అంతటికీ బోధించాడు. మహాభారతం అనేది పంచమ వేదంగా వ్యాసుల వారు ఆ లోకానికంతటికి వేదాన్ని అందరూ చదవలేరు కాబట్టి మహాభారతాన్ని చదివితే వేదాన్ని చదివినట్లవుతుంది, వేదార్థం తెలుస్తుంది అనే ఉద్దేశంతో యది హస్తి తదన్యత్ర ఎన్నే హస్తి నతత్క్వచిత్తు అంటూ చెప్తాడు. యది హస్తి తదన్యత్ర, ఇందులో ఉన్నదే ఇంకా దేనిలోనైనా ఏ గ్రంథములోనైనా ఉంటుంది. భారతములో ఏదుందో అదే అన్ని గ్రంథాల్లోనూ ఉంటుంది. ఇందులో లేనిది మహాభారతములో లేనిది ఎక్కడా ఉండదు. ఒకటే ప్రతిజ్ఞ చేసి మరీ రాశాడు మహాభారతాన్ని. ఏ గ్రంథం చదివినా భారతములో ఉందే ఉంటుంది, భారతములో లేనిది ఎక్కడా రాదు. ఇక ఇందులో లేనిదంటవా ఎక్కడా ఉండదు. అలా ప్రతిజ్ఞ చేసి మరి మహాభారతాన్ని రాశాడు. ఆ మహాభారతం మధ్యలో భీష్మ పర్వములో ఈ భగవద్గీతను గుదిగుచ్చాడు. భగవద్గీత పర్వాన్ని భీష్మ పర్వం మధ్యలో పెట్టాడు ఆయన. ఎందుకంటే మహాభారతం అందరూ పారాయణ చేస్తారు, అందరూ చదువుతారు, అది రక్తిగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది. వింటే మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి,
తింటే గారెలు తినాలి. అలాంటి రక్తిగా ఉన్నటువంటి మహాభారతం మధ్యలో భగవద్గీతను పెడితే అందరూ దీన్ని చదువుతారు, అందరూ దీని భావాన్ని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో మహాభారతం మధ్యలో భగవద్గీతను పెట్టాడు వ్యాసుల వారు. అలసులు మందబుద్ధి బలులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు నేమిటంబడము నాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అంటూ శౌనకాది మహామునులు సూత మహర్షిని నైమిషారణ్యములో ప్రశ్నిస్తారు. కలియుగ మానవులు ఎలాంటి వాళ్ళు అంటే అలసులు, అంటే సోమరులు. పని చేయకుండా ఫలం ఏదైనా కావాలి, పని చేయకుండా ఫలం వస్తే తొందరగా స్వీకరిస్తారు, కష్టపడకుండా ఫలితం రావాలి. అలసులు మందబుద్ధి బలులు, మరి ఎక్కువగా నిద్ర చేసే వాళ్ళకి బుద్ధి బలం అనేది కూడా తగ్గిపోతుంది, బుద్ధి బలం తక్కువగా ఉన్నవాళ్ళు. అల్పతరాయువులు, మరి 100 సంవత్సరాలు భగవంతుడు ఆయుష్యాన్ని నిర్ణయించినా ఎప్పుడు పోతారో, బాల్యములోనో యవ్వనములోనో వృద్ధాప్యం దాకా ఉంటారో లేదో చెప్పలేం. అల్పతరాయువులు. మరి ఈ అల్పతరాయుష్లో కూడా అనేకమైన రోగాల చేత బాధించబడుతుంటారు. అందరి దగ్గర ఒక పెట్టి ఉంటుంది, మందులు పెట్టి, ఎక్కడికి వెళ్ళినా దాన్ని కూడా తీసుకుని వెళ్తుంటారు. ఈ మందులు మర్చిపోతే ఏమవుతామో చెప్పలేము. అలాగా అందరూ ఉగ్రరోగ సంకలితులు, ఎక్కువగా రోగాలతో పీడించబడుతుంటారు. మరి ఇంత బాధలు పడుతున్నా మంచి కర్మలు ఏవైనా చేస్తారా? ఇలాంటి భగవద్గీత ప్రవచనానికి వస్తారా? భగవద్గీత యజ్ఞాల్లో పాల్గొంటారా అంటే ఏ కొద్ది మందో తప్ప ఎక్కువ మంది ప్రవచనాలకి, ఈ దైవ కార్యాలకి, మంచి పనులకి రారు, చేయడానికి ఇష్టపడరు, సుకర్మములెవ్వియు చేయజాలరు. అలాంటి కలియుగ మానవులకి ఆత్మశాంతి ఎలా కలుగుతుంది అని శౌనకాది మహర్షులు ప్రశ్నిస్తే సూత మహర్షి భాగవతాన్ని చెప్తాడు. ఇక్కడ అది భాగవతము అంటే భగవంతుని చరిత్ర, భగవద్గీత అంటే భగవంతుడు బోధించినటువంటి బోధ, భగవంతుడు బోధించిన, స్వయంగా భగవంతుడు బోధించిన బోధ భగవద్గీత. అలాంటి ఈ భగవద్గీతని కలియుగ మానవుల కోసం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని లోకానికి అందించాడు. అలా ఎప్పుడూ 5000 సంవత్సరాల క్రితం అందించాడు. అక్కడికి 1500 సంవత్సరాల తరువాత బుద్ధ భగవానుడు అవతరించాడు. ఆయన అవతరించి మానవులకి వేదం మీద ఉన్న ప్రాచుర్యాన్ని తగ్గించాడేమో కానీ భగవద్గీత యొక్క ప్రభావాన్ని ఏమీ తగ్గించలేకపోయాడు. భగవద్గీతను ఎవరు చిన్నచూపు చూడలేదు. వేదాలలో జీవహింసని ఆయన ఖండించాడు. అంటే భగవద్గీత ఎక్కడా జీవహింస చేయమని చెప్పలేదు. అందుకు భగవద్గీత ప్రాచుర్యాన్ని తగ్గించలేదు. ఆ తరువాత 1000 సంవత్సరాల తరువాత శంకర భగవత్పాదుల వారు అవతరించారు. ఆయన భగవద్గీతకి అప్పటికే ఆనంద తీర్థుల వారు వాళ్ళ భాష్యాలు ఉన్నాయి. భగవత్పాదులు వచ్చేటప్పటికే ఆయన భగవద్గీత మీద భాష్యాన్ని వ్రాశారు. ఆ తరువాత రామానుజాచార్యులు, మరి స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్, వాళ్ళందరూ కూడా భగవద్గీతను ఆశ్రయించారు. భగవద్గీతే వాళ్ళకు ప్రేరణ అయింది. వాళ్ళ స్వాతంత్ర సమరానికి కూడా భగవద్గీతే ప్రేరేపణ చేసింది. అలా భగవద్గీతని వాళ్ళందరూ ఆశ్రయించారు. మరి ఇంగ్లీష్ వారు వచ్చారు, వాళ్ళు కూడా మన ఆచారాలని అన్నిటినీ మూఢాచారాలు, భారతదేశంలో ఎక్కువగా మూఢనమ్మకాలు ఉన్నాయి అని ఎవరిని? మన వాళ్ళనే నమ్మించారు. మన ధర్మము నుండి మనల్ని పక్కకు తప్పించడానికి చూశారు. కానీ వాళ్ళు కూడా భగవద్గీత యొక్క గొప్పతనాన్ని తగ్గించలేకపోయారు. భగవద్గీత అన్ని దేశాల్లో కూడా అంతర్జాతీయంగా భగవద్గీత లాంటి గ్రంథము లేదు అనేటట్లుగా అన్ని దేశాలు, అన్ని భాషల వారు కూడా దీన్ని తమ తమ భాషల్లో భగవద్గీతని తర్జుమా చేయించుకున్నారు. అలాంటిది ఆ భగవద్గీత గొప్పతనం. మరి అటువంటి భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునుడికి కాదు, యావత్ మానవావళికే అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని బోధించినటువంటిది ఈ భగవద్గీత. ఆ భగవద్గీతలో మనం
ప్రథమ శ్లోకం చెప్పుకుని ఎంతోమంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా భగవద్గీతను ఆశ్రయించారు, వారి భాషలో కూడా తర్జుమా చేసుకున్నారు. ఒక మహాత్ముడు అడ్విన్ ఎర్నాల్డ్ అనుకుంటాను ఆయన పేరు, ఆయన చెప్తా ఆర్నాల్డ్, ఆయన భారతదేశములో మహర్షుల యొక్క సాంప్రదాయాన్ని, మహర్షుల యొక్క సిద్ధాంతాల్ని ఏ దేశాలైతే ఆచరించాయో అవి స్వర్ణ రాజ్యాలుగా, స్వర్ణయుగానికి చెందినవిగా మారాయి. భారతదేశంలో ఉన్న మహర్షుల యొక్క సిద్ధాంతాల్ని ఆచరించలేని వారంతా అవి స్వర్ణ రాజ్యాల నుండి కిందకి జారిపోయాయి అని చెప్తాడు ఆయన గ్రంథములో. ది షాంగు సెలిస్టియల్ అని ఒక గ్రంథం కూడా భగవద్గీత మీదే, భగవద్గీతను గురించే ఉంది. అలాగా మరి అలాంటి ఇంగ్లీష్ వారు కూడా భగవద్గీతను ఆశ్రయించారు. ఈ భగవద్గీత ప్రపంచవ్యాప్తమైంది, అన్ని భాషల్లో కూడా తర్జుమా చేయబడింది. ఎందుకంటే ధృతరాష్ట్ర మహారాజు అడిగినటువంటి ప్రశ్న గురించి మనం చెప్పుకుంటూ ఇలా భగవద్గీత గురించి వచ్చేసాం. ధృతరాష్ట్ర మహారాజు ఏమడిగాడు? నా వాళ్ళు పాండవులు ఏమి చేశారు అని అడిగాడు. అయితే సంజయుడు ఇక్కడ దుర్యోధనుడు ప్రసక్తి కూడా ఉంది, కానీ దుర్యోధన ఉవాచాను లేదు. ఎందుకంటే ఇంకా ఆ దుర్మార్గుల తలంపు ఎక్కువగా ఉండకూడదేమో అని ధృతరాష్ట్ర ఉవాస్తోనే ఆపేశారు వ్యాసుల వారు. ఎక్కువ మంది, అందరికి ప్రతినిధిగా ఆయన ఉన్నాడు చాలు, ఎవరు ధృతరాష్ట్ర మహారాజు ఉన్నాడు చాలని ఒక్క ఉవాస్తోనే. అందులో దుర్యోధనుడు ప్రసక్తి కూడా ఉంది. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి చూపిస్తాడు, అదే నీ శిష్యుడైనటువంటి ద్రుపదపుత్రుడైనటువంటి దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాన్ని చక్కగా వ్యూహాకారంగా తీర్చిదిద్దాడు, చక్కగా నడుపుతున్నాడు అని చెప్తాడు. అంటే దృష్టద్యుమ్నుడు పేరెత్తాడు. ఎందుకంటే దృష్టద్యుమ్నుడు అంటే ద్రోణాచార్యుడిని చంపడానికే పుట్టినవాడు. సో వీరిద్దరూ సహాధ్యాయులు. ఎవరిద్దరూ? ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు ఇద్దరూ సహాధ్యాయులు. ఒకే దగ్గర చదువుకున్న వాళ్ళు, ఒకే గురువు దగ్గర గురుకులములో గురుకుల వాసం చేసిన వాళ్ళు ద్రోణాచార్యుడు, ద్రుపద మహారాజు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అయ్యాడు. ద్రోణాచార్యుడు ఒకడు బేద బ్రాహ్మణుడు అయిపోయాడు. కుమారుడికి కూడా పాలు పెట్టలేని స్థితిలో ఉన్నాడు. నాకు స్నేహితుడు మహారాజు ఉన్నాడు కదా అని ఆయన దగ్గరకు వెళ్తే ఆయన అన్నాడు, నీవెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడు నేను చూడలేదు అని గంటించేశాడు ద్రోణాచార్యుడిని. ఆ అవమానంతో వస్తాడు. ఆ తర్వాత కౌరవ పాండవులకి విలువిద్య నేర్పుతాడు ద్రోణాచార్యుడు. నేర్పి తన శిష్యుడైన అర్జునుడి చేత ద్రుపద మహారాజుని రథానికి కట్టించి తెచ్చి తన పాదాల మీద పడేసుకుంటాడు. నన్ను అవమానం చేసిన వాడిని నా శిష్యుడి చేత తెస్తాను, తీసుకొని వస్తాను, ఓడిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి అర్జునుడి చేత ఓడింపజేసి తన పాదాల ముందు పడేయించుకున్నాడు. అవమానం చేశాడు. ఆ అవమానంతో ఆయన కూడా తపస్సుకు వెళ్ళాడు. ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడిని చంపే ఒక కుమారుడు, నన్ను కట్టినటువంటి అర్జునుడికి భార్య కాగల ఒక కుమార్తె, నన్ను బంధించినటువంటి అర్జునుడికి భార్య కావడానికి ఒక కుమార్తె, మరి ద్రోణాచార్యుడిని చంపడానికి ఒక కుమారుడు కావాలని తపస్సు చేస్తే వాళ్ళిద్దరూ యజ్ఞగుండమును వంచి, ఆవిడ అయోనిజ యాజ్ఞసేని ద్రౌపదీదేవి, ఆ యజ్ఞగుండము నుండి ఆవిర్భవిస్తారు ద్రౌపది దృష్టద్యుమ్నుడు. అలాగా దృష్టద్యుమ్నుడు పేరు ఎందుకు ఎత్తాడు అంటే నిన్ను చంపడానికే పుట్టాడు, నీవే ఆయనకు విలువిద్య నేర్పావు గురువు, అంటే నిన్ను చంపేవాడికి కూడా నువ్వు విలువిద్య నేర్పావు అని ఎగతాళి చేసేటట్టుగా, గురువుకు పరిహాసం చేసేటట్లుగా మాట్లాడాడు. ఆయన గురుభక్తి అటువంటిది. ఆయనకు మనస్థిమితం లేదు. ఎందుకంటే సైన్యాన్ని చూస్తూనే భయం కలిగింది. ఇక్కడ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వదమేతేషం భీమాభిరక్షితం అని చెప్తాడు. భీష్ముడి చేత రక్షింపబడుతున్న మన సైన్యం అపర్యాప్తం. అపర్యాప్తం అంటే అపరిమితమైనది ఒకటి, అసమర్థమైనది రెండో అర్థం. అపరిమితమైనది, అసమర్థమైనది. మరి భీముడి చేత రక్షించబడుతున్న పాండవ సైన్యం ఉందే అది పర్యాప్తం, అది పరిమితమైంది,
సమర్థమైంది. చూసా, భీష్ముడి చేత రక్షింపబడుతున్న సైన్యము అపరిమితం అని ఒక అర్థం ఉంది. మరి అపర్యాప్తం అంటే అసమర్థమైంది కూడా సమర్థం కాదు. ఎందుకు అంటే భీష్ముడి చేత రక్షించబడుతుంది. భీష్ముడు వృద్ధుడు, మహావీరుడే, కానీ ఆయనకి పాండవుల మీద మమకారం ఉంది, పాండవుల పట్ల జాలి ఉంది, మనవులు అన్న జాలి ఉంది. అందుకు ఆయన మనస్ఫూర్తిగా యుద్ధం చేయలేడు. పాండవుల్ని హింసించడానికి, చంపడానికి ఆయనకి చేతులు రావు. అందుకే భీష్ముడి చేత రక్షించబడినటువంటిది సైన్యం అసమర్థమైన సైన్యము అని చెప్పాడు. మరి భీముడి చేత రక్షించబడుతున్న పాండవ సైన్యం సరిపోయింది, సమర్థమైంది అని చెప్పాడు. అది పరిమితమైన సమర్థవంతమైంది అన్నట్టుగా చెప్పాడు. అది చెప్పిన తర్వాతే దుర్యోధనుడు భీష్ముడిని రక్షించమని సైన్యానికి ఆజ్ఞించాడు. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వయేవహి. అన్ని వైపుల నుండి ఎవరి స్థానాల్లో వారు ఉండి భీష్ముడిని రక్షించండి అని చెప్పాడు. భీష్ముడిని రక్షించడం ఏంటి అంటే భీష్ముడి దగ్గరికి శిఖండి చేరకుండా అడ్డుకోవడమే భీష్ముడిని రక్షించడం. భీష్ముడి దగ్గరికి శిఖండి చేరితే ఆయన అస్త్ర సన్యాసం చేసేస్తాడు. కాబట్టి భీష్ముడు ఎదుటికి శిఖండి రాకూడదు, అదే ఆయన్ని రక్షించడము అనేటట్టుగా ఆయన తెలియజేశాడు. శిఖండిని చూస్తేనే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తారు. ముందు ఆడదై పుట్టి తరువాత మగవాడిగా మారిన వాడి ముఖం ఆయన చూడడు. శిఖండి ముందు ద్రుపద మహారాజుకి ఆడపిల్లగా పుట్టి మరి యక్షులు వరం చేత మగవాడిగా మారుతుంది. అందువల్ల అటువంటి వాడి ముఖం చూడను. ఒకవేళ వాడు ఎదురుగా వస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని ప్రతిజ్ఞ ఉంది. కాబట్టి భీష్ముడిని మీరు రక్షించుకోండి, శిఖండిని దగ్గరకు చేరకుండా కాపాడండి అని ఒక సైన్యానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు దుర్యోధన చక్రవర్తి. అలా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి ఈ సైన్యములోని వీరుల్ని, ఆ సైన్యములోని వీరుల్ని మొత్తం అందరినీ తెలియజేస్తాడు. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు గురించి మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆయన కూడా కృష్ణ భక్తుడు అని చెప్పాం. ఇక ఈ అర్జునుడు కృష్ణుడుకు ఉన్నటువంటి సంబంధం ఎటువంటిదంటే వారికి చాలా దగ్గర సంబంధం, ఒకరినొకరు విడిచిపోలేనటువంటి సంబంధం కృష్ణార్జునులకు ఉన్నటువంటి సంబంధం. ఆ అర్జునుడు సైన్యాన్ని చూశాడు. రెండు సైన్యాల మధ్యలోకి మన రథాన్ని పోనివ్వు అన్నాడు. ఉభయ సైన్యాల మధ్యలో కూడా రథాన్ని పోనివ్వు అని చెప్పి రెండు సైన్యాల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎదురుగా అందరూ బంధువులే కనిపించారు ఆయనకి. అక్కడ పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరూ తన వాళ్ళే. తాతలు, తండ్రులు, సోదరులు, కుమారులు, మనుమలు అంతమంది తన వాళ్ళే కనిపిస్తే ఆయన చేతి నుండి గాంధీవం జారిపోయింది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదక్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చమే మనః. మనసు కూడా భ్రమించింది, చేతి నుండి గాంధీవం జారిపోయింది, శరీరం గగురు పడుచుంది. ఇంకేం చేయాలో ఆయనకి చేయడానికి శక్తి చాలలేదు. అప్పుడే చెప్పాడు, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అంటే భగవద్గీత సందేశం ఈ కృష్ణార్జునుల నుండే, ఈ కృష్ణార్జునులకున్న సంబంధము నుండే భాగవతంలో చెప్తారు. మనం ధృతరాష్ట్ర మహారాజు గురించి ఆయన మోహం పోలేదు అని తెలుసుకున్నాం. ఆయన కూడా సత్సంగం చేశాడు. ఎవరు? మహాత్ముడైనటువంటి సంజయుడి ద్వారా భగవద్గీతను విన్నాడు. భగవద్గీతను యుద్ధరంగములో విన్నవాళ్ళు ఆ ధ్వజం పైనున్నటువంటి హనుమంతుడు విన్నాడు. అర్జునుడి కపిధ్వజం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విన్నారు. తర్వాత సంజయుడు దివ్య దృష్టితో దివ్య కర్ణాలతో విన్నాడు. విని ధృతరాష్ట్ర మహారాజుకి తెలియజేశాడు.
ఇంకెంతమందో మహనీయులు. ఇప్పుడు మనము ఎక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే టీవీ ద్వారా సెల్ల ద్వారా ఎలా లైవ్ చూస్తుంటామో అలాగే అప్పుడు మహనీయులందరూ కూడా వాళ్ళ దివ్య దృష్టితో దివ్య కర్ణాల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి భగవద్గీతను విన్నవాళ్ళు చాలామంది మహాత్ములు ఉన్నారు. ఎంతోమంది మహాత్ములు అలా విన్నారు. కానీ యుద్ధ రంగములో విన్నవాళ్ళు మాత్రం అర్జునుడు మాత్రమే, రథం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మాత్రమే. వ్యాసుల వారు కూడా దూరంగా ఉండే విన్నారు. వినకపోతే రాయలేరు కదా. ఆయన చెప్పిందంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిందంతా తన దివ్య కర్ణాల ద్వారా ఆయన విన్నాడు. అలాగే ఆ వినే శక్తిని సంజయుడికి కూడా అనుగ్రహించాడు. సంజయుడు అంటే సమ్యక్ జయ. సంజయుడు అంటే బాగా జయించినవాడు అని అర్థం. దేన్ని జయించినవాడు? ఇంద్రియాలను జయించినవాడు. ఇంద్రియాలు స్వాధీనములోనున్నవాడు సంజయుడు. ఎవరికైతే ఇంద్రియాలు స్వాధీనములో ఉంటాయో వారికి గురుదేవుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందుకే సంజయుడి మీద గురుదేవుడైన వ్యాసదేవుల వారి దృష్టి పడింది. పడి ఆయనకి యుద్ధరంగములో జరిగే విషయాలన్నీ తెలిసేటట్లుగా అనుగ్రహించాడు. దివ్య దృష్టిని, దివ్య దర్శనాన్ని, దివ్య శ్రవణాన్ని కూడా అనుగ్రహించారు వ్యాసుల వారు. యుద్ధరంగములో వీరుల యొక్క మనస్సుల్లో ఉన్న తలంపులన్నీ కూడా సంజయుడికి తెలుస్తాయి. మరి ధృతరాష్ట్ర మహారాజుకు కూడా అడిగాడు వ్యాసుల వారు, నీవు యుద్ధాన్ని చూస్తావా అంటే నీకు నేత్రదానం చేస్తాను, నువ్వు చూస్తాను అంటే నీకు చూసేటట్టుగా నీకు నేత్రాలు ఇస్తాను అంటే, ఎవరు పోయినా నా వాళ్ళే కదా, నేను ఆ పాపాన్ని మరి చూడలేను, నాకు వినిపించేటట్లు చెయ్యు అని కోరాడు ఆయన. నేను చూడలేను కానీ నాకు వినే యోగ్యం కల్పించు అంటే సంజయుడికి దివ్య దృష్టినిచ్చి ధృతరాష్ట్ర మహారాజుకి వినిపించేటట్లుగా చేశాడు. అందుకే సంజయుడు ముందు ఈ ఖండాలు, భూగోళం, పరిమాణము అంతా కూడా మహాభారతంలో ధృతరాష్ట్ర మహారాజుకు వినిపిస్తాడు. తర్వాత భగవద్గీతను వినిపించడానికి యుద్ధరంగానికి వెళ్తాడు. యుద్ధరంగంలో ఏం జరిగిందో అనే ముందే ఆయన యుద్ధరంగానికి వెళ్ళి ఒక 10 రోజులు ఆ యుద్ధములో జరిగే విశేషాలన్నీ తెలుసుకొని వస్తాడు. అవన్నీ తెలుసుకొని వచ్చి 10 రోజుల తరువాత వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు భగవద్గీతను ప్రారంభిస్తాడు. అంటే ఇంచుమించు మహాభారత యుద్ధం ఈ అమావాస్య రోజు ప్రారంభమైందేమో. అక్కడికి 10 రోజుల తర్వాత అంటే ఏకాదశి రోజు సంజయుడు వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు వినిపించాడు. ఆ రోజు భగవద్గీత పుట్టినరోజుగా, భగవద్గీత జయంతిగా మనం జరుపుకుంటున్నాం. అంటే బయటికి ఎవరి ద్వారా వచ్చిందంటే సంజయుడి ద్వారా బయటికి ధృతరాష్ట్రుడికి వినిపించడం ద్వారా అది లోకానికి అందింది. అందుకే ఆ 11వ రోజు మనం గీతా జయంతిగా చేస్తుంటాం. అయితే సంజయుడు ఎప్పుడు వచ్చాడంటే భీష్మాచార్యుడు యుద్ధరంగములో పడిపోయిన తర్వాత వచ్చి ధృతరాష్ట్ర మహారాజుకు వినిపిస్తాడు. భీష్ముడు 10 రోజులు యుద్ధం చేస్తాడు. 10 రోజులు వీరోచితంగా యుద్ధం చేస్తాడు, మామూలుగా యుద్ధం చేయడు. ఆయన ఉంటే ఇంకా పాండవ సైన్యం మిగలదు అనిపించేటట్లుగా యుద్ధం చేస్తాడు. భగవంతుడని కూడా చూడ్డా ఆయన. భగవంతుడిని కూడా గట్టిగా కొడతాడు, కృష్ణ పరమాత్మను కూడా. అర్జునుడిని భగవంతుడిని ఇద్దరిని కొడతాడు. కానీ అర్జునుడికి కూడా మమకారమేమో, తాతగారితో గట్టిగా యుద్ధం చేయడు. మరి తాతగారు కూడా పాండవులను ఎవరిని సంపను అనే ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. అలా యుద్ధం జరుగుతూ ఉండగా 9వ రోజు యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేయడానికో, భీష్ముడికి ఒక రకమైన సందేశం అందించడానికో ఆయన రథం మీద నుండి ఒక దూకుతాడు. కుప్పించి యగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక యుధరంబులోనున్న జగములు వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదించ
నంచురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావు నగుబాటు చేయుకుమని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయనుచు మద్విషిక వృష్టి ధరలిచను దంచు దేవుండు దిక్కు నాకు అని అంపశయ్య మీద ఉండి ప్రార్థిస్తాడు. ఇది కానీ ఇది ముందు జరిగినటువంటి సంఘటన. భీష్ముని వీరోచితమైన పోరాటానికి తట్టుకోలేక భగవంతుడే రథం మీద నుండి ఒక్క దూకు దూకి అక్కడ పడి ఉన్నటువంటి రథచక్రాన్ని తీసుకొని ఈరోజు భీష్ముడిని చంపేస్తాను అని చెప్పి ఆ చక్రాన్ని పట్టుకొని భీష్ముని మీదకి పరుగెత్తాడు. ఆయన దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్న భగవంతుడిని ఏమీ చేయలేకపోతాయి. అలా చక్రాన్ని పట్టుకొని పరిగెత్తూ ఉంటే అర్జునుడు వచ్చి భగవంతుడిని అడ్డంగా వచ్చి ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కృష్ణ నువ్వు ఆగు 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 ఆపుతూ ఉంటాడు. ఎలా వెళ్ళాడు అంటే కరికి లంఘించు సింహంబు కరణి, అంటే ఏనుగు కుంభస్థలం మీదకి దూకినటువంటి సింహములాగా భీష్ముడి మీదకి దూకడానికి వెళ్ళాడు భగవంతుడు. భీష్ముడు కూడా కృష్ణ రా రా అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీ చేతిలో మరణించడం కంటే కావలసిందేముంది, మహాభాగ్యం అది, రాకృష్ణ రాకృష్ణ అంటుంటే అర్జునుడు మాత్రము ఆయన్ని ఆపి నువ్వు కాదు, నువ్వు చంపడం కాదు, మేమే చంపాలా, మేమే యుద్ధం చేయాలా. నువ్వు యుద్ధం చేస్తే పాండవుల కీర్తి ఎలా వస్తుంది? కృష్ణుడు యుద్ధం చేశాడు, పాండవులు రాజ్యాన్ని ఏలారు అంటారు కానీ పాండవులు పోరాడి శత్రువులను జయించి రాజ్యాన్ని పొందారు అని చెప్పరు కదా. నువ్వు యుద్ధం చేయకూడదు, నువ్వు కేవలం రథం మీద కూర్చో, నువ్వు చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకో. ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు కదా ఆయన. ఆయుధం పట్టను అన్నవాడు పట్టకుండానే ఉండు అంటే మరి ఈయన పట్టిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. భక్తుడి ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం తన ప్రతిజ్ఞని విరమించుకున్నాడు ఆయన. భక్తుడైనటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ నెరవేర్చడం కోసం ఆయన ఆయుధాన్ని పట్టాడు. భీష్ముడు ప్రతిజ్ఞ పట్టిస్తాను అని, అందుకే ఆయుధం పట్టి భీష్ముడి మీదకు పరుగెత్తాడు. అలా ఆ 9వ రోజు యుద్ధంలో అక్కడి నుండి అర్జునుడికి ఉత్సాహం వచ్చింది. అర్జునుడికి ఒక రకమైన ప్రోత్సాహం వచ్చింది. నేను ప్రతిజ్ఞ తప్పిపోయినా పర్వాలేదు, నాకు ప్రతిజ్ఞ తప్పిపోయాడు అని నిందించినా లోకం నిందించినా పర్వాలేదు, ధర్మ సంస్థాపన అనేది జరగాల. భగవంతుడి ఉద్దేశం ఏంటి అంటే కృష్ణుడు ప్రతిజ్ఞ తప్పిపోయినాడు అన్న అపనిందైనా భరిస్తాడే కానీ అధర్మం రాజ్యం వెళ్తే ఊరుకోలేడు. అంతే కదా, అధర్మం రాజ్యం ఏలకూడదు, ధర్మ సంస్థాపన అనేది జరగాలి. అందుకోసం నేను ప్రతిజ్ఞ తప్పిపోయాను నింద కూడా భరిస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ తప్పి ధర్మ సంస్థాపన కోసం ఒక ప్రోత్సాహం చేశాడు. అర్జునుడు ఇప్పుడు చెప్పాడు కదా, కృష్ణ నువ్వు ఆగు, నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడు యుద్ధం చేస్తాడు. ఇంతవరకు సరిగ్గా యుద్ధం చేయలేదు, చేతులు రావడం లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనలో ఒక ప్రోత్సాహం వచ్చింది. మరి భీష్మాచార్యుడిలో కూడా మనము అధర్మానికి సహాయం చేస్తున్నాం. మనం ఇంకా ఎంతకాలం ఈ హింసాకాండలో ప్రవర్తిస్తాం? మనం తప్పుకోవడం మంచిది. నేనుంటే ధర్మ సంస్థాపన అనేది జరగదు, నేనున్నంతకాలము ధర్మరాజు రాజ్యం రాదు, అందుకు తప్పుకోవడం మంచిది, నేను నిష్క్రమించడం మంచిది అనే ఆలోచన భీష్ముడిలో వచ్చింది. ధర్మ సంస్థాపన కోసం నేను గట్టిగా యుద్ధం చేయాలి అనే సంకల్పం, దృఢమైన సంకల్పం అర్జునుడిలో కలిగింది. అందుకే ఆ రోజు రాత్రే పాండవులు అందరూ వెళ్ళారు కృష్ణుడిని ముందు పెట్టుకొని, తాత నువ్వుంటే మాకు జయమనేది కల్లా, జయం పొందలేం, మరి నీ మరణం ఎలా, నువ్వెలా మరణిస్తావు, నీ మరణ రహస్యం ఏంటి అని అడిగితే కృష్ణ భగవానుడికి తెలిసినా ఆయన చేతే చెప్పించాలి కదా అని చెప్పి భీష్ముడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అయితే శిఖండిని తెచ్చి నా ముందు పెడితే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని ఆయన ఒక సలహా ఇస్తాడు. దాని ప్రకారం శిఖండిని తెచ్చి ఆయన ముందుకు పెడతారు. ఆయన అస్త్ర సన్యాసం చేసిన తర్వాత అర్జునుడు ఆయన్ని కొడతాడు బాణాలతో. ఆయన దాహము అన్నప్పుడు
పాతాళ గంగను తీసి ఆ అగ్నేయాస్త్రంతో పాతాళ గంగను తీసి ఆయన నోట్లో పడేటట్లుగా చేస్తాడు. మామూలు మనం తెచ్చే ఆ కలుషాలతో తెచ్చే నీటిని ఆయన స్వీకరించలేదు, పాతాళ గంగనే స్వీకరించాడు. తన తల్లి గంగాదేవి ఎప్పుడైతే నోట్లో పడింది అప్పుడు నాకు బుద్ధి శుద్ధమైంది అని చెప్తాడు ఆయన. ఆ అంపశయ్య మీదే పడుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తాడు. ఈ భీష్మాచార్యుడు పడిపోయిన తర్వాత సంజయుడు వచ్చి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు వచ్చి తాతగారు పడిపోయారు అని చెప్పగానే ధృతరాష్ట్రుడు కూడా మూర్ఛపోతాడు. సంజయుడు బాధతో చెప్తాడు ఈ విషయాన్ని, ధృతరాష్ట్ర మహారాజు మూర్ఛపోతాడు. ఎందుకంటే చిన్నతనము నుండి పెంచిన పెద్ద తండ్రి ఆయన. పెద్ద తండ్రి స్వయంగా అంతటి వీరుడు భీష్ముడు అంతటి వాడు పడిపోయాడు అనగానే ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు ధృతరాష్ట్ర మహారాజు. బాధతో అడుగుతారు, ఇది ఎలా జరిగింది, యుద్ధం ఎలా జరిగింది, భీష్ముడిని ఎవరు కొట్టారు, ఎందువల్ల భీష్మాచార్యుడు పడిపోయాడు, రెండు సైన్యాలు అక్కడికి వెళ్ళి ఏం చేశారు అని ప్రశ్నిస్తాడు. దానికి సంజయుడు సమాధానం చెప్పుకుంటూ వస్తాడు. మొదటి నుండి కూడా యుద్ధం ఎలా ప్రారంభమైందో, మరి శంఖాలు ఎవరెవరు శంఖాలు ఎలా పూరించారో ఆ శంఖాల గురించి కూడా చెప్తాడు. ముందు భీష్ముడిని రక్షించమని చెప్పిన తర్వాత, దుర్యోధనుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత భీష్మాచార్యుడే మొట్టమొదటిగా ప్రతాపము అనే శంఖాన్ని పూరిస్తాడు. కౌరవ సైన్యములో యుద్ధ రంగములోనే మొట్టమొదటి శంఖాన్ని పూరించిన వాడు భీష్ముడు. తర్వాత తతశ్వేతై హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తతశ్వేతై హయైర్యుక్తే మేఘపుష్ప వలాహకములు, సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అనేవి 4 దివ్య గుర్రాలు, దివ్య అశ్వాలు పూంచినటువంటి రథం మీద, శ్వేతై హయై తెల్లని గుర్రాలు కూడినటువంటి దివ్య రథం, దివ్య స్యందనే స్థితౌ ఆ దివ్య రథం మీద కూర్చున్నటువంటి వాళ్ళు. స్థితౌ అంటే అదే ద్వివచనం అన్నమాట. మాధవ పాండవశ్చైవ, మాధవ పాండవశ్చైవ. మాధవ, ధవుడు అంటే భర్త, మా అంటే అమ్మ లక్ష్మీదేవి, మా అంటే అమ్మ లక్ష్మీదేవి, ధవహ అంటే భర్త. లక్ష్మీపతి, లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. పాండవ, పాండు అంటే తెల్లని వర్ణం, సత్వగుణం కలిగినటువంటి పాండుపుత్రుడైనటువంటి అర్జునుడు. అర్జునుడికి శరీర వర్ణం ఎలా ఉంటుంది అంటే అవధాత వర్ణము అని చెప్తారు. విరాట పర్వములో అర్జునుడు శరీర వర్ణం అవధాత వర్ణం. మానవులకి ఎవ్వరికీ లేనటువంటి నిర్మలమైన వర్ణం కలిగినటువంటి శరీరం కలిగిన వాడు. అందుకే ఆ అర్జునుడు అయ్యాడు. ఆయన సత్వగుణంతో శోభించేవాడు అర్జునుడు. మరి ఎవరు భగవంతుడికి దగ్గరగా ఉంటారంటే సత్వగుణ శోభితుడైనటువంటి జీవుడే భగవంతుడి ప్రక్కన ఉంటాడు, భగవంతుడికి దగ్గరగా ఉంటాడు. ఆ మాధవుని ప్రక్కన ఆయనకి స్థానము లభించింది. మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. దివ్యమైన శంఖాలని పూరించారు వాళ్ళు. శంఖాలు దివ్యమైన శంఖాలు. మరి కృష్ణావతారములోనే ఆ శంఖం వచ్చింది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖ భీమకర్మ వృకోదర. ఈ పాంచజన్యం అనే శంఖం శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారములోనే పొందినట్టుగా మనకుంది, మనకి భాగవతం తెలియజేస్తుంది. గురువుకు దక్షిణ ఇవ్వడానికి శాందీపని మహర్షి విద్య నేర్చుకున్నటువంటి తన శిష్యుడైన శ్రీకృష్ణుడికి బలరామకృష్ణులకి ఎప్పుడో తన కుమారుడు సముద్ర కెరటం ఒకటి తీసుకుపోయింది, నా కుమారుడు మరణించాడు, మరణించిన నా కుమారుడిని మళ్ళీ తీసుకురావాలని గురుదక్షిణగా కోరాడు. బలరామకృష్ణులు ఇద్దరూ సముద్రం దగ్గరకు వెళ్ళేసరికి సముద్రుడు రత్నాలు తెచ్చి బలరామకృష్ణుల్ని పూజిస్తాడు. అప్పుడు మా గురుపుత్రుడు నీ కెరటం తీసుకుపోయింది, నీ గర్భములో ఉన్నాడు, మా గురుపుత్రుడిని మాకు ఇవ్వు అని సముద్రుడిని అడిగితే నాకు తెలియదయ్యా,
నా కెరటం తీసుకుపోయి ఉంటుందేమో, నా గర్భములో పంచజనుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడు మృంగేసి ఉంటాడేమో అని చెప్తాడు. అప్పుడు ఆ పంచజనుడిని పట్టి కృష్ణ పరమాత్మ వధిస్తాడు. ఆయన గర్భములో ఒక శంఖం లభిస్తుంది, అదే పాంచజన్యం. ఆ పాంచజన్యాన్ని తీసుకొని యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ద్వారం దగ్గర మళ్ళీ పూరిస్తాడు ఈ పాంచజన్యాన్ని. ఇప్పుడు యమధర్మరాజు కూడా కానుకలు పట్టుకొని గంధ పుష్పాక్షతాలు పట్టుకొని వచ్చి బలరామకృష్ణుల పాదాలకు పూజ చేస్తాడు. ఆయన్ని అడుగుతారు, మా గురుపుత్రుడు ఎప్పుడో మరణించాడు, వాడిని మళ్ళీ బ్రతికించి ఇవ్వాలంటే ఆయన గురుపుత్రుడిని తెచ్చి ఇస్తాడు. సాందీప్ మహర్షికి గురుదక్షిణగా ఇస్తారు బలరామకృష్ణులు. ఆ సమయంలో ఈ పాంచజన్యం వచ్చినట్లుగా భాగవతంలో మనకు కనిపిస్తుంది. పాంచజన్యం ఋషికేశ. ఈ పాంచజన్యం అంటే పంచేంద్రియాలు అని చెప్పచ్చు. ఋషికేశ అంటే ఋషికములు అంటే ఇంద్రియములు. ఋషికములు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలని అదుపులో పెట్టిన వాడు కాబట్టి ఆయన ఋషికేశుడు. ఋషిక ఈశుడు. ఋషికములు అంటే ఇంద్రియములు, ఈశుడు అంటే వాటికి అధిపతి, వాటిని నియంత్రించినటువంటి వాడు. అలాంటి ఋషికేశుడు పాంచజన్యము అనే శంఖాన్ని పూరించాడు. దేవదత్తం ధనంజయ. ధనంజయుడు ధర్మరాజు రాజసూయ యాగములో ఆయన రాజులందరినీ జయించి ధనాన్ని తెచ్చి ధర్మరాజుకి ఇచ్చాడు కాబట్టి ఆయన ధనంజయుడయ్యాడు. ధనం సంపాదించాడే కానీ ధనం మీద ఆశ లేనివాడు, జ్ఞానధనం కోరుకునేవాడు అర్జునుడు. అందుకు ఆయన నిజంగా ధనంజయుడే. ఈ ఐహికమైన ధనం మీద కాకుండా జ్ఞానధనం మీద దృష్టి కలవాడు కాబట్టి ఆయన ధనంజయుడయ్యాడు. ఆయన దేవదత్తము అనే శంఖాన్ని పూరించాడు. అర్జునుడి చేతిలో ఉన్న శంఖం పేరు దేవదత్తం. దేవతలు ఇచ్చినటువంటిది అది. అగ్నిదేవుడు ఇచ్చినటువంటి శంఖం, దేవతలు ఇచ్చిన శంఖం కాబట్టి అది దేవదత్తం. ఆయన రథము దివ్యరథం. ఆ రథం కూడా కాండవన దహన సమయంలో అగ్నిదేవుడు ఇదది గాంధీవము అనే ధనుస్సుని, ఈ రథాన్ని, ఈ శంఖాన్ని కూడా దేవతలే అనుగ్రహిస్తారు. అందుకే దేవదత్తము అనే శంఖాన్ని అర్జునుడు పూరించాడు. పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. కర్ముడు భయంకరమైన స్వభావం కలవాడు, భయం పుట్టించే స్వభావం కలవాడు కాబట్టి ఆయన భీమకర్ముడు. అలాంటి భీమకర్ముడైన వృకోదరుడు. వృకోదరుడంటే కడుపులో వృకమనే అగ్ని ఉంది, అందుకు వృకోదరుడయ్యాడు. తర్వాత వృకం అంటే తోడేలు. తోడేలు ఎంత తిన్నా దాని పొట్ట పెరగదు, అలాగే ఉంటుందట. ఎంత తిన్నా సరే పొట్ట యథావిధిగా ఉంటుంది. కాబట్టి భీముడు గర్భములో వృకము అనే అగ్ని ఉంది కాబట్టి ఆయన వృకోదరుడయ్యాడు. పౌండ్రము అనేది ఒక దేశం పేరు. ఆ దేశం పేరుతో కలిగి తన శంఖానికి ఆ దేశం పేరు పెట్టాడు, పౌండ్రము అనే పేరు. ఆ పౌండ్రము అనే శంఖాన్ని ఉగ్రకర్ముడైనటువంటి భీముడు పూరించాడు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. అనంత విజయం. అనంత విజయం అనే శంఖం ధర్మరాజు యుధిష్ఠిరుడు. యుద్ధములో స్థిరంగా ఉండేవాడు కాబట్టి ఆయన పేరు యుధిష్ఠిరుడు. యుద్ధములో చలించకుండా స్థిరంగా నిలబడతాడు కాబట్టే యుధిష్ఠిరుడు అని పేరు వచ్చింది ధర్మరాజుకి. ఆ యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖాన్ని పూరించాడు. నకులు సహదేవులు సుఘోషం, మంచి శబ్దం కలిగింది సుఘోషం. మణిపుష్పకం అనే శంఖాలని నకులు సహదేవులు ఇరువురు కూడా పూరించారు. ఇవి పాండవుల యొక్క శంఖాలు. ఈ పాండవులు 5గురికి కూడా శంఖాలకు పేర్లు ఉన్నాయి. ఈ శంఖాలు పూరించడం తర్వాత వాళ్ళు కౌరవ సైన్యం అంతా కూడా అల్లకల్లోలమైంది శంఖధ్వనికే. తర్వాత వాళ్ళు కూడా పూరించారు. హృదయాలన్నీ కూడా విధారణ అయిపోయాయట, భయకంపితమయ్యాయి పాండవులు శంఖం పూరించిన తర్వాత కౌరవుల శంఖాలు కూడా పూరించారు కానీ వాటికి పేర్లు లేవు. కౌరవుల శంఖాలకి పేర్లు ఏటికి లేవు. పాండవుల 5గురి శంఖాలకు కూడా పేర్లు ఉన్నాయి ఒక్కొక్క శంఖానికి. అంటే ఇవి దివ్యమైన శంఖాలు. ఇది దేవ సైన్యం, అది అసురు సైన్యం.
ఈ అసురు సైన్యానికి దేవ సైన్యాలకి ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. మహాభారత యుద్ధాన్ని కూడా ఆ విధంగానే వ్యాసుల వారు దేవాసురుల యుద్ధంలాగే వర్ణించారు. దేవాసురుల యుద్ధమే. దేవాసురుల యుద్ధం అంటే దూరంగా ఎక్కడో జరిగేది, కానీ భూమి మీద జరిగినటువంటి దేవాసుర యుద్ధం ఏదంటే పాండవ కౌరవ యుద్ధం, మహాభారత యుద్ధం. అలా వాళ్ళు దేవతాపక్షం వాళ్ళైతే వీళ్ళు అసురు సైన్యం వాళ్ళు. ఇలాగ యుద్ధానికి శంఖాలు పూరించి సిద్ధమయ్యారు. ఆ తరువాత అర్జునుడికి విషాదం కలిగింది. ఎలా విషాదం కలిగింది? బంధువులందరినీ చూసిన తర్వాత గాంధీవం చేతి నుండి జారిపోయింది, శరీరం వనకడం ప్రారంభించింది. బంధువుల్ని కొట్టడానికి చేతులు రాలేదు ఆయనకి. ఇంకా ఆయన భగవంతుడికే ధర్మాలను చెప్పడం ప్రారంభించాడు. భగవంతుడు ఎదురుగానే ఉన్నాడు కదా, ఏది చెప్పినాడు? అయ్యా, యుద్ధం వల్ల ఎంతమందో వీరులు మరణిస్తారు, స్త్రీలు మిగులుతారు, వాళ్ళందరూ విధవలు అవుతారు, వారి వల్ల వర్ణశంకరం కలుగుతుంది, వర్ణశంకరం వల్ల వర్ణ జాతి ఏర్పడుతుంది, వాళ్ళందరూ వాళ్ళు పెట్టే శ్రాద్ధాలు వాళ్ళ పితృదేవతలకు అందవు, వాళ్ళందరూ నరకం పాలవుతారు, పితృదేవతలందరూ కూడా. కాబట్టి దీనికి అంతటికి కారణం యుద్ధమే, కాబట్టి నేను యుద్ధం చెయ్యను అని చెప్పి చతికిలబడి కూర్చుండిపోతాడు. అయితే ఈ ఎప్పటి వరకు భగవద్గీత ఎప్పుడు బోధిస్తాడు? అర్జునుడు చెప్పినంతసేపు వింటూనే ఉన్నాడు భగవంతుడు. కానీ ముందు భగవంతుడు 2వ అధ్యాయం ప్రారంభములో ధైర్యాన్ని కొలిపే ఒక మంచి శ్లోకం చెప్తాడు. క్లైబ్యం ఆస్మగమఃపార్థ నైతత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. వివేకానంద స్వామి వారు ఈ శ్లోకాన్ని ఏకశ్లోకి భగవద్గీత అని చెప్తారు. ఈ ఒక్క శ్లోకం చాలు. క్లైబ్యం ఆస్మగమః పార్థ. పార్థ, క్లైబ్యం అంటే ఈ క్లేబత్వాన్ని నీ స్వభావం కాదు, దీన్ని విడిచిపెట్టు, ఈ పిరికితనాన్ని విడిచిపెట్టు. ఈ హృదయ దౌర్బల్యం, పిరికితనమే హృదయ దౌర్బల్యం, హృదయ దుర్బలత్వం. ఈ దుర్బలత్వాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కా అని చెప్పి ధైర్యాన్ని పురుగొల్పుతాడు భగవంతుడు. తర్వాత ఈ పెద్దలందరినీ ఎలా కొట్టడం? భీష్మద్రోణాదులందరూ పూజనీయులు కదా, వారిని కొట్టడం అంటే ఎలా కొట్టగలను అని చెప్పి బాధపడతాడు. అయితే ఆఖరుకి భగవంతుడు ఏమీ మాట్లాడడం లేదు, శరణాగతుడు అయిపోయాడు. ఇప్పుడు నాకు ధర్మమేదో కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మోఢచేతా యత్శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం చాధిమాం త్వాం ప్రపన్నం. శిష్యస్తేహం చాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీ శిష్యుడిని. శిష్యుడిని అంటే గురువు ఏం చెప్తే అది వినాల, గురువు ఏది చేయమంటే అది చెయ్యాల. ఇప్పుడు అర్జునుడు శిష్యుడయ్యాడు. ఇంతవరకు కృష్ణుడిని స్నేహితుడిగానే చూశాడు, బావగానే చూశాడు, బావతోని మాట్లాడేటట్లు మాట్లాడాడు. ఇప్పుడు నేను శిష్యుడిని అని చెప్తున్నాడు. కార్పణ్య దోషోపహత స్వభావ. నాలో కార్పణ్యం అనే దోషం ఉంది, కార్పణ్యము అనే దోషం చేత కొట్టబడుతున్నాను. తన తప్పు తనకు తెలిసింది. 1వ అధ్యాయములో లోభోపహత చేతసహ అన్నాడు. 2వ అధ్యాయములో కార్పణ్య దోషోపహత స్వభావ అన్నాడు. అంటే ఎదుటి వాళ్ళల్లో దోషం చూశాడు. వాళ్ళు లోభంతో, రాజ్యలోభంతో యుద్ధం చేస్తే చెయ్యని, నన్ను చంపితే చంపని, కానీ నేను వారిని మాత్రం కొట్టను అని చెప్పి 1వ అధ్యాయంలో చెప్పాడు. 2వ అధ్యాయంలో చెప్తున్నాడు, నేను కార్పణ్యం అనే దోషం చేత కొట్టబడి ఉన్నాను, నాకు ధర్మమేదో అధర్మమేదో తెలియడం లేదు. కార్పణ్యము అంటే అజ్ఞానం, మమకారం, బంధు ప్రీతి. అందువల్ల ఈ కార్పణ్యం అనే దోషం, లోభం, ఈ దోషం నాలో ఉంది కాబట్టి నాకు ధర్మమేదో అధర్మమేదో తెలియబడ్డం లేదు. ఎందుకంటే మనకు ఎవడైతే ఇష్టడు ఉంటాడో వాడు తప్పు చేసినా మంచిగానే కనిపిస్తుంటుంది. ఎందుకంటే వాడి మీద మనకు ఇష్టం కాబట్టి కదా. ఎదుటివాడు వాడు ఎంత మంచి చేసున్నా వాడు మనకు ప్రియమైన వాడు కాడు కాబట్టి వాడిలో మంచి ఉన్నా ఆ మంచి మనకు కనిపించదు.
అలాంటి స్థితిలో ఉన్నవాడికి ధర్మమేదో అధర్మమేదో నిర్ణయం చేయలేడు. అందుకే నాకు ధర్మమేదో అధర్మమేదో తెలియబడడం లేదు. అందుకే నీకు శిష్యుడిని అవుతున్నాను, నేనేం చేయాలో నాకు ఆదేశించు, శాసించు. శాధ్యమాం త్వాం ప్రపన్నం, నన్ను శాసించు. నీకు ప్రపన్నుడినయ్యాను, ప్రపత్తి చెందుతున్నాను, నువ్వేది చెప్తే అది చేస్తాను అని చెప్పి శిష్యుడిగా మారాడు. అక్కడి నుండి భగవద్గీత ప్రారంభమైంది. ఇది ఈ భాగవతంలో కూడా వీళ్ళిద్దరు సంభాషణ. అర్జునుడు వచ్చి కృష్ణ నిర్యాణం తర్వాత ధర్మరాజుతో, జై శ్రీరామ్. స్వామివారు ఈరోజు మొదటి రోజు భగవద్గీత ఈ జ్ఞానయజ్ఞంలో అర్జున విషాద యాగంతో వారు ప్రారంభించినటువంటి ఈ ఘట్టం, ఆ స్విచ్ కొంచెం ఆన్ చేయండి. కాబట్టి ఈ ఘట్టాన్ని ఈరోజు మొదటి రోజు మనం విన్నాం. అర్జునుని యొక్క విషాద యోగం, అర్జునుడి యొక్క విషాదం. చూడండి, మన అందరం ఇలా కూర్చొని యజ్ఞాలు చేసి యాగాలు చేసి పుణ్యాన్ని సంపాదించగలిగేటటువంటి భాగ్యం కలిగింది. ఎవరికి ఏడుపు వస్తే? అర్జునుడికి ఏడుపు వస్తే. మహాత్ముల యొక్క బాధలు ప్రపంచానికి బోధలవుతాయి. గౌతమ బుద్ధుడికి బాధ వచ్చింది. ఏమిటి బాధ? ఎందుకు ఈ మనిషి ఇలాగ వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉన్నాడు? ఎందుకు మనిషికి రోగాలు వస్తూ ఉన్నాయి? ఎందుకు మనిషి మరణిస్తూ ఉన్నాడు అని సిద్ధార్థుడికి బాధ వచ్చింది. అందులో నుంచి ఒక గౌతముడు ఉద్భవించాడు. రావణుడితో శ్రీరాముడు యుద్ధం చేసే సందర్భంలో ఎన్ని బాణాలు వేసినా ఈ రావణుడు మరణించడం లేదు అని రాముడికి బాధొచ్చి పడింది. ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి వచ్చి బోధించి ఒక అద్భుతమైనటువంటి ఆ ఆదిత్య స్తోత్రాన్ని మనం విన్నాం. మహాత్ముల యొక్క బాధలు ప్రపంచానికి బోధలు. అందుకే జీవితంలో మహోన్నతమైనటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి వచ్చేటటువంటి బాధలు సైతం లోకానికి బోధలుగా మారుతాయి. భగవద్గీత మనకి నేర్పించేటటువంటి సందేశం అదే. మనం ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవటం. ఒక చెరుకు మొక్క ఉంది. ఆ చెరుకుని మనం కోపంతో ఎన్ని మొక్కలు చేసి నరుకుతూ ఉన్నా అందులో ఏ మొక్కను మనకి తీసిన తీయదనమే ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ చెరుకు మొత్తం తీయదనంతో నిండి ఉంటుంది. కాబట్టి దానికి ఎన్ని మొక్కలు చేస్తూ ఉన్నా అందులో నుంచి తీయదనమే వస్తూ ఉంటుంది. ఒక చందనపు చెక్కని ఎంత మన రాతిపై రంగదీస్తూ ఉన్నా అందులో నుంచి సువాసనలే వెదజల్లుతాయి. కానీ నాకు వీడిలా రాతి మీద పట్టి రంగదీసేస్తూ ఉన్నాడు, వీడికి నేను దుర్వాసన ఇస్తానని చెప్పదు. ఎందుకంటే చందనపు చెక్కలో అది సహజ గుణం, తన యొక్క వాసన. చెరుకు మొక్కలో తన యొక్క సహజ గుణం, తన యొక్క తీయదనం. ప్రతి మనిషిలో ఆ విశేషమైనటువంటి మంచి గుణాలు కానీ సంపాదించుకొని ఉంటే అతను ఏ రంగంలో ఉన్నా, పరిస్థితులు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించినా ఈ సమాజానికి అతను మేలు చేయటానికే ప్రయత్నం చేస్తాడు. అటువంటి మహోన్నతమైనటువంటి సందేశం నేర్పించినటువంటిదే భగవద్గీత. అందుకే అది మొదట అర్జునుని యొక్క విషాద యోగంతో మనకు ప్రారంభం జరిగింది. మరి ఈరోజు పూజ్యశ్రీ స్వామీజీ వారు వచ్చారు. అయితే భగవద్గీత గురించి ఎవరు ఎంత చెప్పినా సశేషమే కానీ విశేషము కాదట. భగవంతుడి గురించి విశేషంగా అందించటం దానికి ఇంకా అంతము లేదు. అందుకే చూడండి, భగవద్గీత జ్ఞానయజ్ఞం మొదటి అధ్యాయం ఈరోజు పూర్తయి ముగించేటప్పుడు ఏమన్నారు? 2వ అధ్యాయం ఒక ప్రారంభ శ్లోకాన్ని చదివి ముగించమన్నారు. అంటే భగవద్గీతకి ఎప్పుడు ముగింపు అనేటటువంటిది లేదు, అది ప్రారంభం చేసే వదలటం. అలాగే స్వామీజీ గారి యొక్క ప్రవచనంలో కూడా మొదటి అధ్యాయాన్ని చెప్తూ 2వ అధ్యాయానికి కొంచెం అలా పరిశీలన చేసి తన యొక్క ప్రసంగాన్ని విరమించారు. అటువంటి ఆ భగవద్గీతను ప్రతి ఒక్కరం దానిని మనం ఈ గీతా ప్రచారంలో ఉన్నటువంటి భాగంగా గ్రహించగలగాలి. ఒక రైతుకు ఉన్నటువంటి పొలం, అదే పొలంలో ఒకరు చెరుకును పండిస్తారు, ఇంకొక రైతుకి ఇస్తే వేరుశెనగను పండిస్తారు, ఇంకొక రైతుకి ఇస్తే మరొక పంట పండిస్తారు. అక్కడ ఉన్నటువంటి భూమి ఒక్కటే, క్షేత్రం ఒక్కటే. ఈ రైతుకు ఉన్నటువంటి ఆ శ్రమను బట్టి, అతనికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ఆ భూమిలో రకరకాలైనటువంటి పంటల్ని పండిస్తున్నట్టు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకం మన యొక్క బుద్ధిని బట్టి అందులో నుంచి సారాలు మనకి వస్తూ ఉంటాయి.
ఎలాగైతే నీటి యొక్క స్థాయిని బట్టి ఆ తామర పువ్వు పెరుగుతూ 4 అడుగులు పొడవవుతుంది. అది 6 అడుగులు నీరు ఉందనుకోండి, ఆ చెరువులో తామర పువ్వు యొక్క కాడ 6 అడుగులు అవుతూ ఉంటుంది. భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్కొక్క శ్లోకం మన యొక్క బుద్ధి యొక్క సారాన్ని బట్టి దానిలో నుంచి మనం గ్రహించడం అనేటటువంటిది అవుతుంది. అంతటి విశేషమైనటువంటి భగవద్గీతకి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసేటటువంటి వారి గురించి కూడా వారు ప్రస్తావన చేస్తూ, ఈరోజు మొదటి రోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి రేపటి రోజున భగవద్గీతలో ఈరోజు మొదటి రోజు కేవలం అర్జునుడి యొక్క విషాదం. ఇక రేపటి నుంచి ప్రారంభం అవుతుంది మనకు సాంఖ్యయోగం. ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క ఈ దుఃఖాన్ని తొలగించటం కోసం బోధించేటటువంటి గీత, అది కేవలం అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించటం మాత్రమే కాదు, సమస్త మానవాళికి దుఃఖం అంటే ఏమిటి అంటే ఈ భవసాగరంలోకి రావటమే, ఈ భవబంధాల నుంచి మనం ముక్తిని పొందటమే నిజమైనటువంటి దుఃఖానికి విముక్తి. అది 2వ శ్లోకంలో నుంచి మనకు తెలియజేస్తూ, అందులో మొదటిగా అర్జునుడికి ధైర్యాన్ని బోధిస్తూ ఆ 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఆ లక్షణాలని బోధించడానికి రేపు మరో మహాత్ములు మనకు రాబోతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి. మరి ఈరోజు ఈ మొదటి రోజు జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా తిరుపతిరావు మహేశ్వరిని నేను కోరుకుంటూ ఉన్నాను. స్వామివారికి సన్మానం చేయటానికి ముందుగా మేషార్ ఒక 2 మాటలు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి మీ అందరికీ నమస్కారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వస్తి వాక్యంతో పలకవలసిందిగా మేషాన్ని కోరుకుంటూ ఉన్నాను. హరి ఓం. హరి ఓం. అందరికీ నమస్కారం. మన పాతపట్నంలో భగవద్గీత యజ్ఞము అనేటువంటి కార్యక్రమాన్ని గోపాలపురం శివానంద కుటీర్ ఆధ్వర్యంలో నిర్వహించాలనేటువంటి కోరిక వినయమేశారు నేను అనుకున్నాం. దానికి ప్రతి ఒక్కరు మీ అందరూ నిలబడి కూడా మాకు ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. దీన్ని అందిపుచ్చుకొని భగవద్గీత గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే జీవితం అనేటువంటిది ఒక ఆటలా సాగుతుంది. అదొక్కటే మార్గం, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒకే ఒక మార్గం అది. దానికోసం మనందరం కూడా ఈ 18 రోజులు మీ అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కాపుతుంబూరు నుంచి మనకు నిర్విషయానంద స్వామి వారు వచ్చారు. విషాద యోగాన్ని చక్కగా వివరించారు. దాంతో పాటుగా మనకు భారతంలోని అనేకమైనటువంటి రహస్యాలను విప్పి చెప్పారు. దీన్ని నిర్వహించినటువంటి మన వినయ్ కుమార్ మాస్టర్ కానీ, ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి ప్రోత్సహిస్తున్నటువంటి గోపాలపురం గ్రామస్తులు కానీ, అనేక మంది పెద్దలు మా వెనక నుండి ఈ కార్యక్రమాన్ని చేయండి మాస్టర్ మేము ఉంటామనేటువంటి ఒక మద్దతును తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మా ఆశ్రమం తరపున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇక మరి మన ఆశ్రమానికి చాలా దూరం నుంచి కాపుతుంబూరు నుంచి వచ్చారు. ఆయన ఇప్పుడు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి, పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కాబట్టి మనం ఆయన్ని మన ఆశ్రమం తరపున చిరు సత్కారం చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంతో పాటుగా మరొక అనౌన్స్మెంట్ మనకు రాబోయేటటువంటి 20వ తారీఖు 20వ తారీఖున మనకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ప్రవచనం ఉంటుంది. దాని ముందుగా 1 గంట సేపు భగవద్గీత అధ్యయనం ఉంటుంది. ఇది ప్రతిరోజు ఇలాగ సాగుతున్నటువంటి తరుణంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుకున్న వారికి రాత్రి సమయం
వారికి తిరిగి మళ్ళీ వెళ్ళడానికి అసౌకర్యంగా ఉంటుందని చెప్పి 6 అధ్యాయాలు అయిన తరువాత, ఇది 14వ రోజు, 6 అధ్యాయాలు అయిన తరువాత 20వ తారీఖు నాడు భగవద్గీత 3 భాగాలుగా మనం విభజిస్తే, మొదటిది కర్మ షట్కం, రెండవ 6 అధ్యాయాలు భక్తి షట్కం, మూడవది జ్ఞాన షట్కం. ఆ మొదటగా ఉన్నటువంటి కర్మ షట్కం 6 అధ్యాయాలు అయిన తరువాత అది 20వ తారీఖు నాడు ఉదయం పూట ఇక్కడ సత్సంగ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంకాల సమయంలో యథావిధిగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అయితే ఆ 20వ తారీఖు నాడు మరో ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ రోజు స్వామీజీలు చాలా దూర ప్రాంతం నుంచి కూడా వస్తూ ఉన్నారు ఆ కార్యక్రమానికి. పగలపూట కార్యక్రమం, అది ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ కార్యక్రమంలో మరో కొసమెరుపు ఏమిటంటే, పూజ్యశ్రీ వెంకటేశ్వరానంద సరస్వతి వారి పూర్వ ఆశ్రమం నామం శ్రీనివాసరావు మేషారు వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటటువంటి సందర్భంలో ఏ గ్రామాలలో వారు హై స్కూల్లో ఉపాధ్యాయులుగా వారు ఉద్యోగాన్ని నిర్వహించారో, అక్కడ ఇప్పటికీ ఆ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత చెందినటువంటి వారికి ఆ 20వ తారీఖు నాడు వారికి బహుమతులు అందించేటటువంటి కార్యక్రమాన్ని, అతని పూర్వాశ్రమం పేరు శ్రీనివాసరావు మేస్టారు కాబట్టి శ్రీనివాసులు మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి, ఆ ట్రస్ట్ ద్వారా ఆ విద్యార్థులకి ప్రోత్సహిస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో కూడా ఆ 20వ తారీఖు నాడు ఉంటుంది. మరి పెద్దలు చిరంజీవులు గారు ఆ విషయాన్ని వివరించడానికి వారు తెలియజేశారు. మరి ఈ కార్యక్రమంలో ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగింపు దశకు వెళ్తున్నటువంటి తరుణంలో అనేక రకాలుగా అనేక మంది సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉంది. అలాంటి సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు అందుతూ ఉంటాయని చెప్పి కోరుకుంటూ, మరి ఈనాటి ఈ కార్యక్రమం మనకి ఇక్కడ 3 యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. మొదటిది భగవద్గీత, అక్కడ ఏదైతే యజ్ఞం జరుగుతుందో అది మొదటి యజ్ఞం. రెండవది ఇక్కడ జ్ఞాన యజ్ఞం. మూడవది తరువాత ప్రసాద యజ్ఞం. ప్రతిరోజు ఇక్కడ 3 యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. అంటే త్రివేణి సంగమం ఇక్కడ జరుగుతూ ఉంది. 3 పవిత్రమైనటువంటి నదులు ఎలాగ కలవటమో అలా 3 యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు మనం అందరం ఆ యజ్ఞం అక్కడ పాల్గొన్నాం. రెండవసారి జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్నాం. ఇక ఇప్పుడు అనంతరం ప్రసాద యజ్ఞం. మరి ఈనాటి ఈ యజ్ఞానికి మన సంజీవ రామదాస్ గారి దంపతులు ఈ గోపాలపురం వారు ఈనాటి ఈ ప్రసాద యజ్ఞానికి వారు ముందుకొచ్చారు. కాబట్టి వారికి ఆ భగవంతుడు పరిపూర్ణమైనటువంటి ఆశీస్సుల్ని అందివ్వాలని చెప్పి కోరుకుందాం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సాలువతో సన్మానం చేయవలసిందిగా ఈరోజు పెద్దలు హరిదాసు మేషారు, అలాగే సంజీవరావు గారు, మరి గణేష్ పట్నాయక్ గారు వారు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. నా జీవితం శివానంద కుటీర్కి అంకితం అంటూ ఉన్నారు అతను. ఈ ఎన్ని భగవద్గీత 1000 పుస్తకాలు కావాలని అందిస్తాం అంటూ ఉన్నారు. కాబట్టి వారందరూ కలిసి స్వామివారికి సన్మానం చేయవలసింది కోరుకుంటూ ఉన్నాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. హరి ఓం. మరి ఋషులని గౌరవించడం మన సనాతనమైన సాంప్రదాయం. మనమందరం ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోగానే వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం. మనకున్నటువంటి సౌఖ్యాలతో మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనం అందరం ఏ ప్రపంచంలో భోగాల్ని అనుభవిస్తూ ఉన్నామో అదే ప్రపంచంలో వారు కూడా మనలాగే జీవిస్తూ భగవంతుణ్ణి మాత్రమే దర్శనం చేసుకోవాలి, భగవంతుని గురించి మాత్రమే తెలుసుకోవాలి
అని తమ జీవితం యొక్క లక్ష్యంతో జీవించినటువంటి వారే స్వామీజీలు. ఒక్క మాట, ఎందుకంటే ఈ దేశంలో సనాతనమైనటువంటి ధర్మం సాంప్రదాయం నిలుస్తూ ఉంది అంటే అది వారి ద్వారా మాత్రమే. మరి అటువంటి ఆ స్వామీజీలు ఈరోజు మనకు ఇలాంటి సందేశాలను ఎవరు మనకు చెప్పారు? భగవద్గీత చదివితే మీరు తరిస్తారని ఎవరు మనకు చెప్పారు? పురాణాలు చదివితే మీ జీవితాలు బాగుంటాయి, ఉన్నతమైనటువంటి ఆదర్శం, ఇవన్నీ మనకి నేర్పించినది మన గురువులు. అటువంటి ఆ గురువుల యొక్క పరంపరతో ఉన్నటువంటి వారు కాబట్టి వారిని ఈరోజు అలాగా సత్కరించుకోవటం మన భాగ్యంగా మనం భావించాలి. అది సనాతన ధర్మానికి మనం చేసేటటువంటి గౌరవం. అంతటి ఆ విశిష్టమైనటువంటి అవకాశాన్ని ఈరోజు గోపాలపురం గ్రామస్తులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కుటీర ద్వారా మనం నిర్వర్తించుకోవటం. ఒక్క విషయం, స్వామీజీ వారి ఆ సంకల్పంతో మనం చేస్తూ ముందుకు ఒక మాట నేను చెప్తాను. ఒక సందర్భంలో శ్రీకాళహస్తిలో ఒక స్వామీజీ గారు ఉండేవారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు ఆ శ్రీకాళహస్తికి వెళ్ళి స్వామీజీ గారితో అంటారు, అయ్యా స్వామి గారు, మీరు ఇక్కడే అతను ఎలా కూర్చున్నారు? మట్టి మీద కింద రాలేసి దాని మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. మీరు ఇక్కడ ఇలాగ ఉన్నారు, మరి రాజ్యానికి రండి స్వామి అంటే, అలాగే కానీ అని చెప్పి తమ రాజ్యానికి వచ్చేసారు ఆ స్వామీజీ గారు. రాజ్యంలో ఒక వారం రోజులు ఉంచారు. మంచి ఉన్నతమైన ఒక భవనాన్ని చూపించారు స్వామీజీ గారికి ఉండడానికి. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను కల్పించారు. వారం రోజులు అయిపోయిన తర్వాత స్వామీజీ గారితో రాజుగారు అన్నారు, స్వామి గారు, వారం రోజులు అయ్యింది, మేము ఎలాంటి భవనంలో ఉన్నామో మీరు అలాంటి భవనంలో ఉన్నారు, మేము ఎలాంటి సౌకర్యవంతంగా ఉన్నామో మీరంత సౌకర్యంగానే ఉన్నారు, మరి మీకు మాకు తేడా ఏమిటి స్వామి అని చెప్పి మహారాజు గారు ఆ స్వామీజీ సన్యాసితో అన్నారు. వెంటనే స్వామీజీ గారు ఏం సమాధానం చెప్పలే. తెల్లవారుతూ ఉంది, కొంచెం మార్నింగ్ వాకింగ్కి వెళ్దాం ఉదయం పూట అలాగ నడిచేటటువంటి విధంగా అని చెప్పి రాజుగారితో పాటు కలిసి వెళ్ళారు స్వామీజీ గారు. అలాగ తమ రాజ్యం నుంచి వెళ్తూ ఉన్నారు, కొంత దూరం వెళ్తూ ఉన్నారు, ఇంకా నడుస్తూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళాక మహారాజు అన్నారు, స్వామీజీ ఇప్పటికే మన రాజ్యం నుంచి చాలా దూరం వచ్చేసాం, తిరిగి వెళ్ళిపోదాం పదండి రాజ్యానికంటే స్వామీజీ గారు అన్నారు, అలా కాదు, ఇలాగ తిన్నగా మనం హిమాలయాలు వెళ్ళాలి, పదా వెళ్దామన్నారు. వెంటనే రాజుగారు ఆగిపోయారు. ఓరినాయనో, ఎక్కడి నుంచి తిన్నగా ఇప్పుడు హిమాలయాలు వెళ్ళిపోవాలంటే ఎక్కడ? మా రాజ్యాన్ని పరిపాలించడం ఎవరికి బాధ్యతలు అప్పచెప్పలేదు, ఏమీ చేయలేదు, నేను అసలు అవి చూడకుండా ఉండలేను, నేను రాను, మీరు వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం తిరిగి మా రాజ్యానికి వెళ్ళిపోతానని చెప్పి రాజు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే స్వామీజీ గారు ఒక్కసారి రాజుగారి చెయ్యి పట్టుకున్నారు. ఏమన్నావు ఇందాక? నీకు నాకు తేడా ఏమిటని అడిగావు కదా మహారాజా, నీకు నాకు తేడా ఏంటో చెప్తాను. నేను శ్రీకాళహస్తి చెట్టు కింద కూర్చున్నప్పుడు నాకు రమ్మంటే నేను ఉన్న బలంగా లేచి నీతో పాటు నీ రాజ్యానికి వచ్చాను, కానీ నువ్వుకు నాతో రమ్మంటే నాతో పాటు ఉన్న బలంగా నువ్వు రాలేకపోతూ ఉన్నావు, ఇది నీకు నాకు ఉన్నటువంటి తేడా అన్నారు. విషయం ఏమిటంటే సమాజాన్ని సందేశాన్ని అందించేటటువంటి ఆ స్వామీజీలు వారు ఈరోజు ఈ కార్యక్రమం, రేపటి రోజు మరొక కార్యక్రమం, వారు ఈరోజు ఆ ఉపవాస దీక్షలో ఆ ఉపాసనలతో వారు ఉంటారు. అటువంటి వారి యొక్క ఆ దివ్యమైనటువంటి చరణాలు ఈ ప్రాంగణంలోకి పడవటమే అది గొప్ప విశేషమైనటువంటి అద్భుతంగా మనం భావించవచ్చు. చాలా ధన్యవాదాలు స్వామీజీ వారికి. చెప్పినంతనే మన ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా జయప్రదం చేశారు. స్వామీజీ గారి యొక్క ఆశీస్సులు, ఆ పైన వెంకటేశ్వరనంద స్వామి వారి యొక్క ఆశీస్సులు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రసాద సేవనానికి ముందుగా ఒక్కసారి మేషారు స్వస్తి వాచకం పలుకుతారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. హరి ఓం. కొంచెం రీసౌండ్ వస్తుంది. ప్రార్థన చేసిన తర్వాత హారతి ఉంటుంది. హారతి తర్వాత మహిళలకు వేరుగా పురుషులకు వేరుగా 2 కౌంటర్లు ఉంటాయి. అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందరం కూడా నేను చదువుతాను, నాతో పాటు మీరు నా వెనక చదవండి. ఒక ప్రార్థన చేద్దాం అందరం కూడా. కరుణామూర్తియగు దేవా, మా చిత్తము
సర్వకాల సర్వావస్థల యందును నీ పాదార విందములందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుడు. పరమదయానిధి ప్రాతకాలమున నిద్ర లేచినది మొదలు మరల నిద్రపోవునంత వరకును మనోవాక్కాయములచే మా వలన ఎవరికి అపకారము కలుగకుండునట్లును ఇతర ప్రాణికోటికి ఉపకారము చేయునట్లు సద్బుద్ధిని కలిగించుము. ఓ సచ్చిదానందమూర్తి, నిర్మలాత్మ, మా అంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైన దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జ్వరపడకుండునట్లు దయతో అనుగ్రహింపుడు. ఓం తత్సత్. అమ్మా హారతి ఓకే, హారతి వెలిగించి. ఇదిగండి గోపాలపురం వాళ్ళు, మీరు ఈ హారతి పాట పాడండి. సుబ్రహ్మణ్య కార్తికేయ జయ జయారతి వేణుగోపాల వేణుగోపాల వేణులోల పాప విశోర నవనిత సోర జయ జయారతి వెంకటరమణ వెంకటరమణ సంకటహరణ సీతారామ రాధేశ్యామ జయ జయారతి గౌరీ మనోహర గౌరీ మనోహర భవానీ శంకర సాంబ సదా శివ ఉమామహేశ్వర జయ జయారతి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాశక్తి జయ జయారతి ఆంజనేయ ఆంజనేయ హనుమంత జయ జయారతి దత్తాత్రేయ దత్తాత్రేయ త్రిమూర్తులాయ జయ జయారతి శనిశ్చరాయ శనిశ్చరాయ భాస్కరాయ జయ జయారతి ఆదిత్యాయ ఆదిత్యాయ భాస్కరాయ జయ జయారతి సద్గురునాథ సద్గురునాథ శివానంద జయ జయారతి సద్గురునాథ సద్గురునాథ చిదానంద జయ జయారతి సద్గురునాథ సద్గురునాథ దేవానంద జయ జయారతి సద్గురునాథ సద్గురునాథ వెంకటేశ్వరానంద జయ జయారతి వేణుగోపాల. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకి 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలి. లేడీస్ కౌంటర్ ఒకటి, బాయ్స్ కౌంటర్ ఒకటి. అడిగి చెప్తాను.